సహోదరి సహోదరులందరికీ కూడా మన యొక్క దేహ విమోచకుడైనటువంటి క్రీస్తు నామం పేరట రాత్రికాల వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మన చర్చి పనులు వేగంగా జరుగుతున్నాయి. కదే ఒక 2 రోజుల నుంచి టాపీ మేస్త్రీలు మాత్రమే కొంచెం ఒకళ్ళిద్దరు వస్తున్నారు. దానివల్ల కొంచెం అదొకటి లాస్టింగ్ కొంచెం జరిగింది. సీలింగ్ పనులు, ఇతరత్ర పనులు, కరెంటు ఈరోజు కరెంటు పని మొదలు పెట్టారు. సీలింగ్ అయిపోయింది. ఛానల్స్ కొట్టడం, కరెంటు వైరింగ్ చేయటం మొదలు పెట్టారు. ఈరోజు పైపులు తెచ్చి వైర్లు చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత మన లోపలికి వచ్చే దారి మనం ఇప్పటి నుంచే అనుకున్నాం, అది పెండింగ్ పడిపోయింది. అది కూడా మట్టి పోసాము. అది రేపు పొద్దున కొంచెం పని ఉంటుంది అక్కడ. నేను మన వాళ్ళందరూ కొంచెం ఎర్లీగా ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ నేను కొంచెం పనిలో ఉండటం వల్ల మన వాళ్ళతో మాట్లాడడం కుదరలేదు నాకు. రేపు ఎవరైనా సహోదరులు ఎవరైనా ఖాళీగా ఉంటే ఎవరైనా కొంచెం అక్కడ ఒక నలుగురు ముగ్గురికి పని ఉంటుంది. సహోదరులు ఎవరైనా ఖాళీగా ఉంటే కొంచెం రేపు అక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మట్టి దారి సరి చేయకపోతే మనకి లోపలికి చర్చిలోకి ఆదివారం చర్చిలోకి వెళ్ళడానికి దారి లేదు. మనం వెళ్ళలేము, ఎందుకంటే ఇటు పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ అంతా వాళ్ళు మట్టితో వేశారు. ఆ, అది బాగా డౌన్ అయిపోయింది. మనం దిగడానికి పోసిన మట్టి అంతా కూడా వాళ్ళు తీసేశారు. వాళ్ళు కొంచెం లెక్క తవ్వేసి వాళ్ళు కొత్త మట్టి పోశారు. మన దారికి దానికి చాలా అప్ అండ్ డౌన్ ఉంది. పైకి ఎక్కలేము మనం అటు నుంచి. కాబట్టి మన దారిలోంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆ ఆ దారిలో మట్టి పోసింది. పైపులు రాళ్ళు కూడా ఉన్నాయి. కొంచెం అవన్నీ సరి చేసుకుంటూ మనం మట్టికి సరి చేసుకుంటూ మనం దారి సరి చేసుకోవాలి. లేదంటే ఆదివారం మనం మందిరంలోకి వెళ్ళడానికి దారి లేదు, మనకి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. మామూలు పెద్ద మనమే వెళ్ళలేము. పెద్దవాళ్ళు అయితే అసలు రాలేరు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు లోపలికి రాలేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు అక్కడ పని ఉంటుంది. కాబట్టి వీలైనటువంటి సహోదరులు కొంచెం సమయం, మరి మీకు పనులు ఉంటాయి అయినప్పటికీ కూడా ఇది ముఖ్యమైనది. కాబట్టి మనకి ఆదివారం ఆరాధనలో కూడా మనం కూర్చోలేము, ఆ దారిని మనం సరి చేసుకోలేకపోతే. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి దారి లేదు. అటు పక్కన చర్చికి అటు పక్క నుంచి రావడానికి కూడా ఇబ్బంది. పైపుల్లోంచి వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఎక్కలేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు మన సహోదరులు అక్కడికి పని ఉంది కాబట్టి వచ్చి కొంచెం సహాయం చేయాలని కోరుతా ఉన్నాము. మీ సీలింగ్ పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. ఒక వారం 10 రోజుల్లో సీలింగ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక మనకి ఫినిషింగ్ వర్క్లు కానీ టైల్స్, పెయింట్స్ లోపల మన మీటింగ్ కి మనం అనుకున్నటువంటి టైంకి లోపల మాత్రం అయిపోద్ది. మరి బయట సంగతి ఏంటి అనేది మనం చూడాలి. సరే, మంచిది. మనం నేరుగా దేవుని యొక్క సన్నిధిలో వర్తమానంలోకి వెళ్ళిపోతాము. యెహోషువ 22:16, పేజీ నెంబరు 195. 195, 22 అధ్యాయము 16 నుంచి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇజ్రాయిల్ దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయ్యేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములు తెగులు పుట్టి 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 యెహోవా సమాజములు తెగులు పుట్టింది కదా, నేటి వరకు మనం దాని నుండి పవిత్ర పరచుకుని ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవాను వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసిదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇజ్రాయిల్ సమాజము మీద కోపపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా ఉన్న యెడల యెహోవా మందిరము నుండి యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యం తీసుకురండి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడు ఒకడే మరణమైన
అందుకు రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు, అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలుకు ఇశ్రాయేలీయులు తెలుసుకుందరు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపగా తొలగిపోయి దహనబలి నేను నైవేద్యమైన దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన యెడల యెహోవా తానే విమర్శ చేయను గాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠం కట్టితిమి. ఏమనగా, రాబో కాలమున మీ సంతతి వారు మా సంతతి వారితో ఇజ్రాయేలు దేవుడైన యెహోవాతో మాకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించాడు కదా. యెహోవా యందు మీకు పాలేమీ లేదని చెప్పుట వలన మీ సంతానం వారు మా సంతానం వారు యెహోవా విషయంలో భయభక్తులు వరగినట్లు చేదురేమని భయపడి ఆ హేతువు చేతనే ద్వేషిస్తుంది. కాబట్టి మనము బలిపీఠం కట్టుకు సిద్ధపడతాము రండి అని చెప్పుకుంటుంది. అది దహన బలులను అర్పించకైను, బలి అర్పించకైను కాదు. మన దహన బలుల విషయంలోను, బలుల విషయంలోను, సమాధాన బలుల విషయం మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయువలెననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండానట్లు అది మీకును అది మాకును మీకును మన తరువాత మన మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. ఆమె అదేవిధంగా మొదటి రాజులు మొదటి రాజులు 11వ అధ్యాయము పేజీ నెంబరు 290. నా మాట క్లియర్గా ఉంది బ్రదర్. మొదటి రాజులు 11వ అధ్యాయము 1 నుండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసం చేయనేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉంది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయింది. సొలొమోను అష్టారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమేషులను, మోయాబీలను హేయమైన దేవతలకు, మెలేకును అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములు కట్టించాను. తమ దేవతలకు ధూపం వేయచు బలులు అర్పించుకున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. తర్వాత 31వ వచనం, అదే అధ్యాయము 31. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సిదోనీల దేవతనకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతలకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు ఉన్నారు కనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకున్నందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకునిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను అనుసరించిన కనుక దావీదుని జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తాను. అయితే అతని కుమారుని చేతుల నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన యెరూషలేములో
నా ఎదుట ఒక దీపము, నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు ఇజ్రాయేల్ మీద రాజువై ఉండువు. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవమలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడ, నిన్న నేడు నిరంతరము ఒక్కడే రీతి ఉన్న మా క్రీస్తులో ఉన్న ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సహోదరి సహోదరులందరితో నేను మరి ముఖాముఖిగా చూస్తూ పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను మేము ధ్యానించడానికి మా సహోదరి సహోదరులు చిన్నపిల్లల యొక్క స్వరాలను విప్పి పరిశుద్ధ దేవుడు అయిన నిన్ను స్తుతించలాగిన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించినందుకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరు ఈ రంగం మీదకి వచ్చి కదలాడి మా హృదయాలను బలపరిచి గొప్ప ఎత్తబాటులు మేము కలుసుకున్నట్టుకు కావాల్సినటువంటి విశ్వాసాన్ని మాలో పెంపొందించి ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేసిన కార్యాల్లో చెడు తలంపులుంటే ఓ ప్రభు నీ వాక్యంతో కడగండి. చెడు క్రియలుంటే నీ వాక్యంతో కడగండి. చెడు మాటలుంటే నీ వాక్యంతో కడగండి. ఓ ప్రభు, మరి మేము ఏదైనా చెడుగా మాట్లాడుంటే వాటి మీ వాక్యంతో కడగండి నా ప్రభు. ఓ ప్రభు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మా యొక్క నడత, మా యొక్క ఆలోచనలు, మా క్రియలన్నిటిని కూడా ఓ ఈ యొక్క నీ వాక్యం ముందుకు వచ్చినప్పుడు అవన్నీ కూడా పరచబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. మీరే ప్రభు రంగం మీద కదలాడి మాతో సూటిగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభు. ఆమె. మరి ఒకసారి సహోదరి సహోదరులందరికీ కూడా మన సమీప బంధువుడు, రక్త సంబంధి అయిన విమోచకుడు మన కొరకు స్త్రీ గనిన మగ శిశువుగా దిగి వచ్చి కార్ యాక్సిడెంట్లో శాపగ్రస్తమైన మరణాన్ని పొంది రక్తాన్ని కార్చి మనల్ని విమోచించినటువంటి క్రీస్తు బ్రహ్మ నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తాం. అందరికీ కూడా అందరికీ వందనాలు బ్రదర్, సిస్టర్స్ కి అందరికీ కూడా వందనాలు. చదవబడిన లేఖన భాగాల నుంచి అన్యులుగా మారిన క్రైస్తవులు. చిన్న అంశం, అన్యులుగా మారిపోతున్నటువంటి విశ్వాసులు. అన్యులు అంటే ఎవరంటే, అన్యుడు అనగా అర్థం ఏంటంటే దేవునిని ఎరగని వారు అన్యులు అంటారు. అన్యుడు అంటే అనగా అర్థం ఏంటంటే ఎవరైతే దేవుడు తెలియదో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించరో వారు దేవునికి దూరమైన వాడు కాబట్టి వారిని అన్యులు అని పిలుస్తారు. వారికి దేవుడు తెలియదు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. దేవుడు ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, మన చుట్టుపక్కల ఉన్న వారికి వారు అన్యులు అని మనం చెప్తూ ఉంటాం కదా. వాళ్ళు ఎలా అన్యులు అంటే దేవుడు అంటే తెలియదు కాబట్టి వారు అన్యులయ్యారు. అదేంటి బ్రదర్, వాళ్ళు దేవుడిని ఆరాధన చేస్తూ ఉంటారుగా? లేదండి, సజీవమైన దేవుణ్ణి ఎరగిన వారందరూ కూడా అన్యులే. వాళ్ళు ఏదో విగ్రహారాధన చేసి ఉండొచ్చు, ఏదన్నా దానికి పేరు పెట్టి రాళ్ళు రప్పలు చెట్లు ఏదో వాళ్ళు జీవలేని దాన్ని దేనైనా వాళ్ళు దేవుడిగా భావించి మొక్కొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు అన్యులయ్యారంటే సజీవమైన దేవుడు వచ్చి తను బయలుపరుచుకున్న తర్వాత కూడా ఆ సజీవమైన దేవుణ్ణి వాళ్ళు గుర్తించలేదు కాబట్టి, సజీవమైన దేవుణ్ణి వారు నమ్మట్లేదు కాబట్టి, సజీవమైన దేవుణ్ణి వాళ్ళు వెంబడించడం లేదు కాబట్టి వారు అన్యులయ్యారు. దేవుని ఎరుగని ప్రజలే అన్యులు. ఇప్పుడు ఆ జాబితాలో క్రైస్తవులు చేరిపోయారు. ఆ జాబితాలో ఇప్పుడు క్రైస్తవులు చేరిపోయారు. అన్యులు పూర్తిగా ఎలాగైతే దేవుణ్ణి వదిలిపెట్టేశారో క్రైస్తవులు కూడా అలాగే పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేశారు. క్రైస్తవులు ఎలా మారిపోయారంటే అన్యులుగా మారిపోయారు, అంటే దేవుని ఎరగని ప్రజలుగా మారిపోయారు.
విశ్వాసులు ఎలా మారిపోయారంటే దేవుని ఎరగని ప్రజలుగా మారిపోయారు. క్రైస్తవులు అంటే క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ స్వారి పరిచర్య నమ్మిన వారు మాత్రమే సంఘము, వాళ్ళే పెళ్లి కుమార్తె. క్రీస్తు బ్రహ్మ దేవుడు అని నమ్ముతూ క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ స్వారి పరిచర్యను ఎవరైతే నమ్మటం లేదో వారు కూడా నీలే. క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవ స్వారి పరిచర్యను ఎవరైతే వెంబడించట్లేదో నమ్మట్లేదో వారు కూడా అన్నిలే. క్రైస్తవులు అంటే వాళ్ళు క్రైస్తవులే, వారు కూడా అన్యులైపోయారు. ఎవరు పెళ్లి కుమార్తె అంటే, ఎవరు పెళ్లి కుమార్తె? ఈ గడిలో దేవుడు ఏ వాక్యాన్నైతే తన వర్తమానికుని చేత బయలుపరిచారో, క్రీస్తు థామస్ యొక్క సందేశం ద్వారా దేవుడు తను ఎలాగైతే బయలుపరుచుకున్నారో ఆ సందేశాన్ని ఎవరైతే నమ్ముతున్నారో 100కి 100% ఎవరైతే వెంబడిస్తున్నారో వారే మేము పెళ్లి కుమార్తె అని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా అన్యులుగానే ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా మేము క్రైస్తవులమి, మేము దేవుని ఆరాధించే వాళ్ళమి, మేము దేవుని ఎరిగిన వారమి అని చెప్తున్నారు. కానీ వారు ఇతర దేవతలను ఆరాధించి అనుసరించే ప్రజల కన్నా అతి భయంకరమైనటువంటి దూరంగా వెళ్ళిపోయినట్టే అన్యులు. దేవునికి మిలియన్ల కొలది కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయినటువంటి నిజమైనటువంటి అన్యులు అనమాట వీళ్ళు. ఈ క్రైస్తవులు ఎవరంటే అన్యులు వీళ్ళు, దేవుని ఎరగని అన్యులు వీళ్ళు. ఆచారాలు ఇక్కడ మనం చదువుకున్నాం సొలొమోను గురించి. సొలొమోన్ని రాజుని చేయటానికి ఎంతమందిని దేవుడు వెనకనెట్టాడు? అదోనియాని, అబ్షలోంని, ఆ దావీదు యొక్క 10 మంది కుమారులకు పైన వారందరినీ కూడా పక్కన పెట్టి సొలొమోను తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు. ముందే చెప్పాడు ఆయన, ముందే చెప్పారు మీరు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో మీరు సహవాసం చేయకూడదు, మీరు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, మీరు ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడ ఉండకూడదు, మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదు, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే వారితో చెప్పారు. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేశారు. ముఖ్యంగా మనం చదువుకున్న యెహోషువ గ్రంథంలో ముఖ్యంగా మీరు ఏ ప్రజల మధ్యలోంచి వాళ్ళు చెదరగొట్టి మీరు అక్కడికి వెళ్ళారో ప్రజలతో మీరు బియ్యమందొద్దు, ఆ ప్రజలతో మీరు సహవాసం పెంచుకోవద్దు అని చెప్పాడు దేవుడు అక్కడ. ఆ ప్రజలతో మీరు బియ్యమందొద్దు, లోక సంబంధమైన ప్రజలతో మీరు బియ్యమందొద్దు, లోక సంబంధమైన ప్రజలతో మీరు సహవాసం చేయొద్దని చెప్పాడు ఆయన. కానీ ఏం చెప్పారు, ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఏదైతే ప్రవక్త ద్వారా చేయొద్దని చెప్పాడో దాన్నే చేశారు వాళ్ళు. అక్కడ ఎక్కడ జరిగిందంటే ఆదిలోనే జరిగింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అసలు చేయకూడదు అది. అక్కడ ఏం రాయబడిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూడచక్కని వారిని చూచి మోహించి వారు తమకి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. అక్కడ అంటే దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పారో దాన్ని చేస్తూ మేము విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. వారిని బైబిల్ ఏం చెప్తుందంటే మీరు విశ్వాసులు కాదు, మీరు అతి భయంకరమైనటువంటి ప్రజలు, మీరు దేవుని ఎరగని అన్యులు. మీరు సంఘాల్లో ముఖ్యంగా క్రీస్తుని వెంబడిస్తున్నట్టు సంఘాల్లో క్రీస్తు బ్రహ్మ గారు చెప్పారు ఒక మెసేజ్లో, స్త్రీ ఎందుకు స్త్రీని గురించి బైబిల్ అంత ఖండించిందంటే స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మాట్లాడడానికి నేను సెలవీయను, స్త్రీ ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలంటే తమ యొక్క ఇంటి దగ్గర భర్తల దగ్గర నేర్చుకోవాల్సిందే, ఆమె సంఘంలో మాట్లాడడానికి నేను అనుమతించను అని ఎందుకు పౌలు గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు? ఎందుకు క్రీస్తు బ్రహ్మ పదే పదే స్త్రీల గురించి ఆయన ఖండిస్తూ వచ్చారు? ఒక సహోదరుడు వచ్చి బ్రహ్మ గారు అంటే ఎంతగా చెప్పారంటే క్రీస్తు బ్రహ్మ గారు, ఒక సహోదరుడు వచ్చి బ్రహ్మ సోదరుడా మీ యొక్క మెసేజ్లన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఒక మంచి ఫుడ్ తీసుకున్న సమయంలో
పంటి కింద ఒక రాయి తగిలితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఒక టేస్ట్ గల ఫుడ్ తింటా ఉంటే ఆ ఫుడ్ లో ఒక రాయి తగిలింది అనుకోండి, అది మనకి ఎంత ఇబ్బందికరంగా ఉంటది? ఇబ్బందికరంగా ఉంటది కదా. ఫుడ్ మంచి మంచి బిర్యానీ తింటున్నారు లక్షణం లేదు మీరు, టక్కున ఒక రాయి తగిలింది, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఇదేంటి ఇంత బాగున్నది అంటే ఇలా రాయి ఏంటి అనిపిస్తుంది. ఆ సహోదరుడు చెప్పారంట, బ్రహ్మ సహోదరుడు, మీ వర్తమానము చాలా టేస్టీగా ఉంటది. మధ్య మధ్యలో మీరు ఏదైతే స్త్రీని గురించి మాట్లాడుతుంటారో అది మాకు మధ్య మధ్యలో మాకు అడ్డుపడే ఒక రాయిగా ఉంటుంది. ఆ టేస్ట్ ని కొద్దిగా ఇబ్బంది పెడతా ఉన్నది. మీరు గనక ఆ స్త్రీని గురించి మాట్లాడడం కనుక మీరు మానేస్తే మీ మెసేజ్ వండర్ఫుల్. అసలు మీరు ఇంకా ఇంకా జనం పెరిగిపోతారు. మీరు ఆ స్త్రీ గురించి మాట్లాడడం వల్ల మీ సంఘానికి ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఆగిపోతున్నారు అని చెప్పారు. ఆ? కానీ వాక్యాన్ని చెప్పకుండా వర్తమానికి ఉండలేడు కదా. జనం వచ్చినా రాకపోయినా ఆయన చెప్పారు, జనం వచ్చినా రాకపోయినా పర్లేదు, దేవుడు ఇక్కడ బ్రహ్మ టెబర్నికల్ ఉన్న స్తంభాల ద్వారా అబ్రహం సంతానం పిలుస్తాడని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎదురుగా కూర్చుంటే ఇక సహోదరులందరూ కూడా బ్రహ్మ టెబర్నికల్ ఉన్న స్తంభాల నుంచి అబ్రహం సంతానంగా వచ్చాం మనం అందరం కూడా. బ్రహ్మ గారి వాగ్దానం అది. ఒకవేళ ఈ లాగిపోతే ఈ స్తంభాల నుంచి అబ్రహం సంతానం వస్తుందని చెప్పారు ఆయన. వాళ్ళు నిజంగా అక్కడ ఆగిపోయారు. ఆ బ్రహ్మ టెబర్నికల్ నుంచి ఆ స్తంభాల్లోంచి వచ్చిన సంతానమే అబ్రహం సంతానం, అది మనమే అన్నాం ఇప్పుడు అని చెప్పారు. కృష్ణ గారు ఏం చెప్పారంటే, ఆదిలో స్త్రీ సాతాను యొక్క ఆయుధం అంట. సాతాను ఏ పదునైన ఆయుధం అంట స్త్రీ, సాతానికి. స్త్రీ సాతాను చేతిలో బలమైన పదునైన ఆయుధం. అందుకోసమే పౌలు గారు స్త్రీకి నేను సెలవు ఇవ్వను, నేను అనుమతి ఇవ్వను. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ సాతాను చేతిలో పదునైన ఆయుధం. కాబట్టి సాతాను స్త్రీని ఎలాగైనా వాడుకుంటుంది. వాళ్ళకి తెలియదు ఆ సంగతి. వాళ్ళు అనుకుంటారు మేము బాగానే మాట్లాడుతున్నాం, బాగానే క్రియ చేస్తున్నాం, బాగానే ఉంటున్నాం, కానీ వాళ్ళు అనుకుంటారు లేదు లేదు, బలహీనమైన ఘటం కాబట్టి అలా తయారు చేయబడింది. బలహీనమైన ఘటముగా తయారు చేయబడింది కాబట్టి సాతాను వాడుకోవటానికి స్త్రీ దగ్గర ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాతాను స్త్రీని వాడుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడే మనతో ప్రేమగా మాట్లాడినట్టుగా ఉంటారు, వాళ్ళు అప్పుడే గొడవ పెట్టుకుంటారు, వాళ్ళు అన్ని సందర్భాలు మారిపోతాయి. కారణం ఏంటంటే వాళ్ళు బలహీనమైన ఘట్టాలు కాబట్టి వారిని ఎక్కడ పట్టుకుంటే వాళ్ళు ఆయుధంగా మారుతారో చూసి అక్కడ ఆయుధంగా మార్చి కుటుంబాన్ని సాతాను స్త్రీ ద్వారా గలిబిలి చేస్తాడు. కృష్ణ గారు చెప్పారు, ఆదిలో సాతాను యొక్క బలమైన ఆయుధము స్త్రీ అని చెప్పారు. సాతాను ఆయుధం స్త్రీ. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది కల్తీ మద్యం సేవించి చనిపోతున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో కానీ, లేకపోతే వివిధ రకాల చట్ట విరుద్ధమైన కార్యాలతో కానీ ఏదో ఒకటి చేసి చనిపోతూ ఉంటారు, నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడిని నమ్మకుండా. నేను చెప్పట్లేదు, కృష్ణ గారు చెప్పారు. వారు ఏదో ఒక రూపంలో మద్యం సేవించో, లేదంటే ఏదన్నా ర్యాష్ డ్రైవింగ్ చేసో, ఏదో ఒక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి చనిపోతూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. ఈ చనిపోయిన వారి లెక్క కంటే సాతాను స్త్రీ ద్వారా సాతాను స్త్రీ ద్వారా పాపంలో పడేసి నరకానికి పంపించే వారి పురుషుల సంఖ్య ఎక్కువ ఉందంట. నా మాటలు మీకు అర్థం ఏంటి అనుకుంటాను నేను. యాక్సిడెంట్ ద్వారా చనిపోయేవాళ్ళు కానీ, మందు సేవించి చనిపోయేవాళ్ళు కానీ, ఇతరత్ర మార్గంలో చట్ట విరుద్ధమైన కార్యాల్లో చేసి చనిపోయే ఈ లెక్క కన్నా ఒక స్త్రీని ఆయుధంగా వాడి అనేక మందిని కృష్ణంగా ఏం చెప్పారు, నేను చదువుతున్నాగండి అది. ఇక్కడ ఇంకో చోట చెప్తున్నాను. ఒక స్త్రీ తన యొక్క కిచెన్ అంటే వంటగదిని బట్టి ఆమె విశ్వాసం తెలుస్తుందంట. ఇది వేరేది, ఇది కనపడింది కాబట్టి చదివేస్తున్నాను, మళ్ళీ తర్వాత గుర్తురాదని చదివేస్తాను. ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఎలా కనిపెట్టచ్చు అంటే కృష్ణంగా చెబుతున్నారు,
ఆమె యొక్క వంటగదిని చూస్తే ఆమె విశ్వాసాన్ని కనిపెట్టొచ్చంట. అంటే ఆమె వంటగది ఎంత నీట్ గా ఉంచుకోగలుగుతుందో, ఎందుకంటే ఆమె ఆ వంటగది ఆమెదే కాబట్టి ఆమె యొక్క వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకోగలుగుతుందో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీ యొక్క కిచెన్ బట్టి ఆమె విశ్వాసం తెలుస్తుంది. ఆమె తన వంటగదిని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతుందో హృదయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోగలదు స్త్రీ. అంటే ఆ ఇంటిని చూస్తే, ఆ వంటగదిని చూస్తే ఆ సహోదరి విశ్వాసే కదా తెలిసిపోద్ది. ఇంక మనం ఇంకేమి ఇంకా చెప్పక్కర్లా. విశ్వనాథ్ గారు చెప్పారు. ఒక 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 సహోదరుడు వచ్చి, సిస్టర్ ఈ విషయంలో సిస్టర్ అందరికి ఏమైనా కోపం అవుతుందో తెలియదు కానీ, ఇది వాకింగ్ కాబట్టి వాక్యాన్ని వాకింగ్ అనే చెప్పాలి. నీ ఇంటిని నువ్వు ఎంత శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నావో, నీ హృదయాన్ని కూడా నువ్వు అంత శుభ్రంగా ఉంచుకుంటావు అనేది నీకు ఇవ్వబడిన ఒక ప్రామాణికమైన గుర్తది. ఇది నీ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావో నీ హృదయాన్ని కూడా నువ్వు అంత శుభ్రంగా ఉంచుకుంటావు అనేది గుర్తది. సహోదరులు కూడా అలా ఉంచుకోండి, ఇది వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక సహోదరుడు వచ్చి క్రిస్పన్ గారితో, ఆ సంఘం చాలా మంచిది, ఆ సంఘ కాపరి మంచోడు అని చెప్పారంట. రెండు క్రిస్పన్ గారు చెప్పారంట. అయితే ఆ సంఘంలో ఉన్న ఒక విశ్వాసం నా దగ్గర పంపండి, అతనితో నేను కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆ సంఘం యొక్క స్థితి, సంఘ కాపరి యొక్క స్థితి ఏంటో నేను చెప్తాను అన్నారు. అర్థమైంది బ్రదర్? ఇప్పుడు మీరు కూడా చెప్తుంటారు కదా, అబ్బా మా ప్రేమ బ్రదర్ ఎంత గొప్పడో తెలుసా, మా లక్ష్మణ్ బ్రదర్ ఎంత గొప్పడో తెలుసా అని చెప్తుంటారు కదా. అలాగే చెప్పారు. ఒక ఆయన వచ్చి బ్రహ్మంగా దగ్గరికి వచ్చి, అబ్బా ఆ సంఘం గొప్పది, ఆ సోదరుడు గొప్పడని చెప్తే అప్పుడు కృష్ణుడని చెప్పారనమాట. అయితే ఆ సంఘం నుంచి ఒక్క సహోదరుడు నా దగ్గర పంపించండి, నేను అతనితో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత అతని విశ్వాసం, అతని యొక్క సంఘ విశ్వాసం, ఆ సంఘ కాపరి యొక్క విశ్వాసం అంటే నేను చెప్పేస్తాను. అంటే ఎలా ఎలా చెప్పగలుగుతారు కృష్ణ? ఆ విశ్వాసి యొక్క తగ్గింపు, విశ్వాస యొక్క ప్రేమ, విశ్వాస యొక్క విధేయత సంఘం నడిపించే తీరు అర్థమైపోతుంది బ్రదర్. సంఘ కాపరి తన సంఘాన్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ విశ్వాసి చెప్పే మాటలను బట్టి అర్థమైపోద్ది. అందుకోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రేమకు తగిన విధంగా మీరు మాట్లాడండి, మీరు ప్రవర్తించండి. ఆ ఎఫెక్ట్ మీ ఒక్కరి మీద పడదు. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి అగౌరవంగా, అజాగ్రత్తగా, అమర్యాదగా మీరు మాట్లాడితే ఆ ఎఫెక్ట్ మీ ఒక్కరి మీద పడదు, అది సంఘం మీద పడుద్ది, సంఘ కాపరి మీద కూడా పడుద్ది. స్పష్టంగా చెప్పారు. మీరు ఒక 5 నిమిషాలు నేను అతనితో మాట్లాడితే చెప్పేస్తా ఆ సంఘ కాపరి, సంఘం యొక్క స్థితి. అలాగే ఒక సహోదరి యొక్క ఇంటిని చూసి ఆ సహోదరి యొక్క విశ్వాసాన్ని నింపేయచ్చు. నిజం బ్రదర్. కాబట్టి మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయాల్లో, క్రియలు చేసే విషయాల్లో, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మన హావభావాలు, మన సంభాషణ, ఆ మన మాట్లాడే ఆ మాట్లాడే తీరి, ఎదుటివారిని గౌరవించి మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఆహా ఎంత విధేయత ఉంది బ్రదర్లో, ఎంత వాక్యం ఉంది, ఎంత క్రీస్తు తత్వం ఉంది, ఈ సంఘం ఇలాంటి సంఘం, ఇలాంటి సంఘ కాపరి, ఇలాంటి సంఘం ఎక్కడుంది అనే స్థితిలోనికి మనం నడిపించుకోవడానికి. ముఖ్యంగా ఒక బయట వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన, మనం మాట్లాడే తీరి అంతా కూడా, మీరు ప్రేమ గారు భలే మాట్లాడుతున్నారంటే ఆ ఆ గొప్ప భద్రత ఒక్కలే కాదు, అది సంఘానికి వచ్చింది, సంఘం ద్వారా సంఘ కాపరికి కూడా వచ్చింది. కాబట్టి ఒక సహోదరి ఈ విధంగా ఉంది అంటే సంఘానికి వచ్చింది, సంఘం ద్వారా సంఘ కాపరికి కూడా వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే కరెక్ట్ గా నేను రాసిన పదం అయితే దొరకలేదు కానీ, నేను మళ్ళీ మన ఒకరోజు చూసి నేను మీకు పెడతాను. నేను షార్ట్ కట్ లో రాసుకున్నది ఒకటి దొరికిందో చదువుతా చూడండి. అది ఎక్కడ రాశాను అనేది నేను దొరికింది. ఆదిలో స్త్రీ దెయ్యం యొక్క ఆయుధం. స్త్రీ ప్రపంచంలో ఉన్న చట్ట విరుద్ధమైన మద్యపు దుకాణముల కంటే ఎక్కువ మంది బోధకులను
నరకానికి పంపుతుంది. బోధకులారా, క్రీస్తు రక్తంలో నిన్ను నువ్వు కప్పుకోవడం మంచిది. నేను మనిషిని అని నాకు చెప్పవద్దు. మీ మనసులను కేంద్రీకరించి మరియు మీ ఆలోచనను పవిత్రంగా ఉండనివ్వండి. బోధకులు సభ్యుల కంటే ఎక్కువైన వారు కారు. గంట ముందు మార్చబడిన త్రాగుబోతు కంటే నీవు దేవుని దృష్టిలో ఎక్కువైన వాడు అయితే కాదు. అంటే దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎక్కువైన వాడేం కాదు. నీకు ఒక గంట ముందు నువ్వు మెసేజ్లోకి వచ్చి నువ్వు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఒక గంట ముందు మారు మనసు పొందినటువంటి విశ్వాసం కంటే నువ్వు ఎక్కువైనడైతే ఏం కాదు. లక్ష్మణ్ బ్రదర్, నేను వచ్చి 40 సంవత్సరాలైంది, ప్రేమ్ బ్రదర్ నువ్వు ఇందాకే వచ్చావు అని చెప్పడం లేదు. అందుకోసం యేసుక్రీస్తు ఒక స్టోరీ చెప్పారు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళకి అదే ఎక్కువ, సాయంత్రం వచ్చిన వాళ్ళకి కూడా అదే ఎక్కువ అని చెప్పి ఆయన చెప్పింది అదే, దీని గురించే. నేను ఎప్పుడో ఉన్నానండి, కాబట్టి నాకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది, ఎక్కువ నాకు ఆ స్థానం ఉండాలి సంఘంలో అంటాకి. నేను ఇప్పుడే వచ్చానండి నేను అని అంటకి లేదు. ఎవరైనా ఒకటే. స్త్రీ దెయ్యము యొక్క ఆయుధము. స్త్రీ ప్రపంచంలో ఉన్న చట్ట విరుద్ధమైన మద్యపు దుకాణముల కంటే ఎక్కువ మందిని నరకానికి పంపిస్తుంది. ఎక్కువ మంది నరకానికి పంపిస్తుంది. అంటే సాతాను స్త్రీ ద్వారా ఎక్కువగా క్రియ చేస్తుంది లోకంలో. ఎక్కువగా సాతాను స్త్రీ ద్వారా మరి పనిచేస్తూ ఉంది. స్త్రీని వాడుకుంటా ఉంది. వాడుకుని ఎక్కువ మందిని నరకానికి పంపే విధంగా వాడు ఆయుధంగా మలుచుకుంటున్నాడు. కాబట్టి కృష్ణ గారు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు క్రీస్తు రక్తంలో కడుక్కోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ సొలొమోన్ని తీసుకొని వచ్చి దావీదు కుమారులు అందరినీ పక్కన పెట్టి, ఆల్రెడీ నేను రాజుని అని ప్రకటించుకున్నట్టు అదోనియా తన ముందు గుర్రాలను పెట్టుకొని, రథాలను పెట్టుకొని, డబ్బులు ఇచ్చి కొంతమందిని పెట్టుకొని, అదోనియా చిరంజీవి ఓగును గాక డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నాడు. డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న అదోనియాని పక్కన పెట్టాడు. అబ్షలోము అనేక మందికి తీర్పులు తీర్చి రాజు యొక్క స్థానాన్ని తీసుకుని సింహాసనమే కూర్చొని, ఎవరైనా మేము రాజు దగ్గర వెళ్తాం, మా పలానా సమస్య ఉందంటే, రాజు దగ్గర ఏముందమ్మా మొత్తం ఇక్కడే ఉంది, నేనే చెప్తాను మీకు అని చెప్పి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని దావీదు యొక్క రాజ్యంలో సగమట్టుకు తన వైపు తిప్పేసుకున్నాడు రాజ్యాన్ని. చివరికి అబ్షలోము ఎంతగా బలాన్ని దక్కించుకున్నాడంటే, అంతఃపురం మీదకి దావీదు మీదకి దాడి చేయడానికి సరిపడినటువంటి సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. వెళ్ళిపోయాడు దావీదు మీదకి యుద్ధం చేయడానికి. అలాంటి స్థితిలో నుంచి కూడా మరి ఆ మనుషులందరినీ, కుమారులందరినీ పక్కన పెట్టి సొలొమోను తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టి ముందే చెప్పాడు ఆయన. చూడండి ఆ 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు చూడండి, 1వ వచనంలో, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు వారితో సహవాసం చేస్తే మీ హృదయాల్ని వాళ్ళ తట్టు తిప్పేస్తారు, మీ హృదయాన్ని వాళ్ళు మార్చేస్తారు. కాబట్టి మీరు ఆ దేవతల తట్టు తిప్పుతారు కాబట్టి వారితో మీరు సహవాసం చేయకూడదు, వారిని మీతో సహవాసం చేయనీయకూడదు. అర్థమైంది కదా? మీరెళ్ళి వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళు వచ్చి మీతో సహవాసం, నేను వెళ్తలేదు ఆయనే వస్తాడు అని చెప్తాం కదా మనం. నేను వెళ్ళను, ఆయనే మాట్లాడుతుంటాడు, ఆయనే వస్తుంటాడు అని చెప్తున్నాం కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమనంటే, మీరెళ్ళి వాళ్ళతో సహవాసం చేయొద్దు, వారిని మీతో సహవాసం చేయనియద్దు. అది మీకే ముప్పు. మీరెళ్ళి సహవాసం చేసినా మీకే ముప్పు, లేదు వాళ్ళు వచ్చి మీతో సహవాసం చేసినా కూడా మీకే ప్రమాదం. అది చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు ఇక్కడ దేవుడు. చూడండి, మీరు వారితో సహవాసం చేయకూడదు అని, వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఇంత గొప్ప కఠినమైన ఆజ్ఞ ఉంది వారికి, అన్యులతో మీరు సహవాసం చేయొద్దు.
అన్యులతో మీకు అసలు ఎలాంటి మరి సాంగత్యం వద్దు అనే బలమైన ఆజ్ఞ ఉంటే యెహోషువ ద్వారా అసలు మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. యెహోషువ ద్వారా అసలు మీరు మీరు ఎవరినైతే వెళ్ళగొట్టారో యెహోషువ అంటాడు, మీరు వాళ్ళతో వియ్యమందొద్దు, అసలు మీరు వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, లోకస్తులతో మీరు ఉండొద్దు అని చెప్తే సొలొమోను ఏం ప్రవర్తించాడండి? అసలు వాళ్ళతో ఉండొద్దంటే ఏం ప్రవర్తించాడు చూడండి. అసలు సహవాసమే వద్దంటే ఏం చేశాడు చూడండి. ఆ 2వ వచనం, రెండోదిన ఇంక పైనే ఏహో సెలవు ఇచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, చూసారా, ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఫరో కుమార్తె ఎవరు? ఒక అన్యురాలు. ఫరో ఒక అన్యుడు, ఫరో కుమార్తె ఒక అన్యురాలు. ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆ ఫరో కుమార్తెకి ఒక అంతఃపురం కట్టించాడు. తీసుకొచ్చి ఆ అంతఃపురం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు. అది గొప్ప సంఘానికి గొప్ప మాదిరి. అది ఒక అన్యురాల్ని అంతఃపురం కట్టించి తీసుకొచ్చి రాణిగా దాంట్లో కూర్చోబెట్టాడు. అది నిజమైన సంఘానికి సూచనగా ఉంది. మనం అనిలుగా ఉన్నాం. మనం ఇప్పటివరకు దేవుని ఎరగని ప్రజలుగా మనం ఉన్నాం. దేవునికి మనం దూరంగా ఉన్నాం. మనం దేవునికి దూరంగా దేవుని ఎరగని ప్రజలుగా ఉన్న మనల్ని దేవుడు తన భార్యగా, తన పెళ్లి కుమార్తెగా స్వీకరించి మన కోసం ఒక గొప్ప కట్టడి అంతఃపురాన్ని నిర్మించి, ఒక భవనాన్ని నిర్మించి మనల్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టారని. ఇది గొప్ప పెళ్లి కుమార్తెకి సూచనగా ఉంది. అది చేసుకున్నాడు ఆయన. అది చేసుకోవడమే తప్ప మామూలుగా అయితే, ఎందుకంటే అన్యులతో సహవాసం ఉండకూడదు దానికి. కానీ దేవుడు చివరి దినాల్లో చేయబోయే సంభవాన్ని సొలొమోను ద్వారా జరిగించాడు ఇక్కడ. అది చేసుకోవటమే కాక మరలా ఏం చేస్తున్నాడు చూడండి. ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కాముతురత గలవాడై వాడిని ఉంచుకొనుచు వచ్చాను. ఎంత భయంకరమో చూడండి. అనేక మంది స్త్రీలను కామకత్వముతో, వ్యభిచార తలంపులతో, ఆ ఫరో కుమార్తెనే కాకుండా ఇంకా అలాంటి వారిని అనేక మంది పరస్త్రీలను మోహించి కాముతురత గలవాడే వారిని ఉంచుకుంటూ వచ్చాడు. ఎంతమంది ఉంచుకుంటూ వచ్చాడు చూడండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను, అంటే 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర. 1000 మంది భార్యలు అయితేనే, ఉంచుకున్న ఉపపత్నులు అయితేనే 1000 మంది ఉన్నారు ఆయనతో. దేవుడు ఏం చెప్పారు, సొలొమోను ఏం చేశాడు? అసలు అన్యులతో మీరు సహవాసమే చేయొద్దని చెప్పాడు ఆయన. అన్యులతో మీరు సహవాసం చేయొద్దు. వాళ్ళు ఒకవేళ మీతో సహవాసం చేస్తుంటే మీరు చేయనీయద్దు. దానికి భిన్నంగా ప్రవర్తించాడు. దేవుడి అంటే భయముండి, దేవుడు అంటే భక్తి ఉండి, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన సింహాసనం మీద కూర్చొని, దేవుడిచ్చిన జ్ఞానంతో రాజ్యాన్ని పరిపాలించి, దేవుడిచ్చిన జ్ఞానంతో హృదయరహస్యాలు చెప్పి, దేవుడిచ్చిన జ్ఞానంతో గొప్ప రాజుగా పేరు తెచ్చుకొని, దేవుడిచ్చినటువంటి అధికారంతో చుట్టూ ఉన్న దేశ రాజులందరినీ కూడా తన వైపు తిప్పుకొని, భయం లేకుండా, యుద్ధం లేకుండా రాజ్య పరిపాలన చేసినటువంటి రాజు తన హృదయాన్ని ఎటు పెట్టుకున్నాడు చూడండి. ఎటువైపు తిప్పాడు చూడండి. ఆయన అంటున్నాడు, సొలొమోను తన తండ్రి అయిన దావీదు వలె ప్రవర్తించలేకపోయాడు. తప్పు చేసిన దావీదు వెంటనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించిన దావీదు వలె సొలొమోను చేయలేకపోయాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటూ కాముతురతలు గలవాడై వాక్యానికి దూరంగా వెళ్ళిపోయాడు. నేడు బైబిల్ చదువుతుండే విశ్వాసి, మేము క్రీస్తువుని నమ్ముతున్నాము, యేసుక్రీస్తుని నమ్ముతున్నాము, మాకు అంత వాక్యం తెలుసు, మేము యథార్థంగా జీవిస్తున్నాము అని చెబుతున్న ఒక విశ్వాసి, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే విశ్వాసి, క్రొత్త నామం మేము కలిగి ఉన్నామని చెప్పే విశ్వాసి ఎలాంటి వారిగా మారిపోయారంటే,
దేవుడంటే ఎరగని వారిగా మారిపోయారు. దేవుని ఆరాధిస్తున్నాం అనుకుని ఆ భ్రమలో ఉన్న వారిగా మారిపోయారు. దానికి గల కారణం ఏంటంటే స్త్రీ పెత్తనం. కుటుంబంలో స్త్రీ పెత్తనం, సంఘంలో స్త్రీ పెత్తనం, సమాజంలో స్త్రీ పెత్తనం. కృష్ణుడు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సరిగా ప్రవర్తించకపోవడం వల్ల ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ముఖ్యంగా స్త్రీ ముఖ్యంగా స్త్రీ స్త్రీ సరిగా లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్తున్నాడు. ఎందుకంటే స్త్రీ ఎప్పుడైతే తన యొక్క ఆలోచనని కట్టడి చేసుకుంటుందో, ఎప్పుడైతే తన మాటల్ని కట్టడి చేసుకుంటుందో, ఎప్పుడైతే తన ప్రవర్తనని కట్టడి చేసుకుంటుందో సాతాను దగ్గరికి రావడానికి ఛాన్స్ లేదు. చూడండి, కొన్ని యుగాల పాటు ఏదైనా ఉన్నారు అవాదంలో. సాతాను ఆదాం దగ్గరికి వచ్చింది, చూడపోయి వెళ్ళిపోతుంది. అవ్వ దగ్గరికి వచ్చింది, మాట్లాడుతుంది. కానీ పాపం చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు పాపం వచ్చిందంటే సాతాను యొక్క మాటలు ఎప్పుడైతే అవ్వ యొక్క చెవికి ఎనుసొంపుగా ఉన్నాయో ఆ మాటలు వినటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ మాటలు వినటం మొదలుపెట్టిందో పాపం ప్రవేశించింది. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అబ్బా నువ్వు భలే మాట్లాడుతున్నావు, నీ డ్రెస్ బాగుంది, మీకు ఇది బాగుంది, మీకు ఇది బాగుందని మొదలు పెడుతుంది సాతాను. ఎప్పుడైతే ఆ యొక్క మాటల్ని అది చెప్తూ ఉంటుందో స్త్రీ ఆ యొక్క ఆయుధంగా, సాతాను చేతిలో ఆయుధంగా ఉన్న స్త్రీ దానికి లోబడిపోతుంది, తప్పుదో పడుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే తప్పుదో పడుతుందో కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి అవ్వ సాతాను యొక్క మాటలకి చెవి యొగ్గనంత సేపు కూడా వారి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, మరణం లేకుండా ఉంది, దుఃఖం లేకుండా ఉంది, సంతోషంగా ఉంది. అవ్వ ఎప్పుడైతే మొత్తం వ్యవస్థ అంతా పాడైపోయింది, ఒక స్త్రీ తన యొక్క స్థానాన్ని తప్పిపోవడం వల్ల, ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యానికి అవిధేయత, అవిశ్వాసాన్ని చూపడం వల్ల మొత్తం క్రమమే మారిపోయింది. పురుషుడు హృదయం బద్దలైంది. అక్కడ పురుషుని బట్టి సృష్టి నాశనం అయిపోయింది, తన సౌందర్యాన్ని కోల్పోయింది. కాబట్టి మెసేజ్ మాట్లాడుతూ ఉంది, స్త్రీ స్త్రీ సాతాను యొక్క మాటలకి లోబడొద్దు. కానీ నేటి సంఘంలో ఈ స్త్రీ లేదా ఈ క్రైస్తవులు, ఈ విశ్వాసులు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకునే విశ్వాసులు, క్రీస్తు బ్రహ్మను ఆరాధించే విశ్వాసులు అందరూ కూడా అన్యులుగా మారిపోయారు. ఇక యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఇక వాళ్ళు హిందువులే, ఇక వాళ్ళు పూర్తిగా హిందువులే. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి మాలలు వేసుకోవడం కావాలి, వాళ్ళకి పూజలు చేయటం కావాలి, జపాలు కావాలి, ఎదురుగా వాళ్ళకి ఆరాధించడానికి ఒక విగ్రహం కావాలి. వాళ్ళు మిగతా హిందువులు ఎలా ప్రవర్తించారో వీళ్ళు అలాగే ప్రవర్తించాలి. వాళ్ళు 10 మైకులు పెట్టి వాళ్ళు సెంటర్లో వాళ్ళు పబ్లిసిటీ చేస్తే వీళ్ళు కూడా 20 మైకులు పెట్టి పబ్లిసిటీ చేయాలి. వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఈ క్రైస్తవులు అనబడిన వారు, యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు దానికి మించి ప్రవర్తిస్తారు. ఒక ఆయన చెప్తున్నాడు నాతో, మన ఊర్లో ఇప్పుడు కూడా ఇక్కడ ఒక పెద్ద గుడి ఉంది, దానికి సంబంధించి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఊరు ఎంత ఉందో అన్ని మైకులు పెట్టేస్తారు. దాదాపుగా ఒక 200 మైకులు పెడతారు. వాళ్ళు మొత్తం ఊరు మొత్తం పెట్టేస్తారు. ఇది ఈ చివరికి, అటు ఆ చివరికి, ఇది ఈ చివరికి, ఎటైతే మొత్తం విస్తీర్ణం ఉందో మొత్తం అని పెట్టేస్తారు. తర్వాత ఒక రోజున ఆ ఆర్సిఎం బిషప్ వస్తున్నాడు. ఒక వ్యక్తి ఫాదర్గా అతను సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత దానికి ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాడు. దానికి వస్తున్నాడు, అటెండ్ అవుతున్నాడు ఆయన. ఏలూరు పీఠాధిపతులు, ఏలూరు డయాస్ అనమాట, పీఠాధిపతులు వస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఊరు బయట ఉంటుంది ఆర్సిఎం దేవాలయం, అక్కడి నుంచి మన ఈ సెంటర్కి దాటి ఇంకా అటు మైక్ సెట్లు పెట్టారు. సో భయంకరమైన సౌండ్లతో పెట్టారు.
నేను వెళ్తే అసలు వినపడుతూ ఉంది. నాకు అర్థం కాలే, ఏంటి ఇది హిందూ దేవతలు పెట్టే సమయం కాదు కదా, ఏంటి బైకులు మొత్తం మళ్ళీ ఊరంతా పెట్టారు ఏంటి అని అనుకుని అక్కడ ఉన్న ఒక వ్యక్తితో అడిగాను నేను, ఏంటి ఏంటి ఏంటంటే బైక్ సెట్లు పెట్టారంటే అని అడిగితే వాళ్ళు ఆర్సీఎంలు పెట్టారని అన్నాడు. ఇందుకు వాళ్ళు ఎందుకు పెట్టారు, ఎన్ని వెహికల్ ఎందుకు పెట్టారు అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, ఏ ఉత్సవాలకి ఆలే పెడతారా ఊరంతా బైకులు, మనం పెట్టవా, మన దేవుడు గొప్పడు కదా, కాబట్టి మేము పెట్టించాం అన్నాడు ఆయన. అంటే హిందువులు ఎలాగైతే వాళ్ళ దేవుని గొప్పతనం గురించి చెప్పడానికి ఎలాగైతే ప్రవర్తించారో, యేసును ఆరాధిస్తున్నామని చెప్పుకునేటువంటి అన్యులు, వీళ్ళు అన్యులే, వీళ్ళు క్రైస్తవులు కూడా అనకూడదు వీళ్ళని, వీళ్ళు క్రీస్తువులు అనకూడదు, వీళ్ళు యేసును ఆరాధించే అన్యులు, వీళ్ళు బ్రహ్మావుని ఆరాధించే అన్యులు ఉన్నారు సంఘంలో. వీళ్ళకి ఆచారాలు కావాలి, దేవుడు కావాలి, ఇల్లు కడితే వాస్తులు కావాలి, ఆ ఇంకేదో పని చేస్తే వాళ్ళకి సిద్ధాంతాలు కావాలి, మంచి మంగళవారం, సోమవారం, బుధవారం, గురువారం వారాలు కావాలి. ఆ వీళ్ళు బ్రహ్మావుని ఆరాధించే అన్యులు, వీళ్ళు వాళ్ళు యేసుని ఆరాధించే అన్యులు, వాళ్ళు క్రైస్తువులు కాదు వాళ్ళు. మిగతా లోకస్తులు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే చేయాలి. వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు అంటారు ఏం వాళ్ళు చేశారు కాబట్టి 10 మందితో కూడా కలిసిపోతే అయిపోయే. లేదండి, వాళ్ళతో పాటు నువ్వెక్కడ నరకానికి పోతావు, దేవుడు ముందే చెప్పాడు, మీరు వారితో సాహసం చేయొద్దు, వారు మిమ్మల్ని సాహసం చేయనియొద్దు, మీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి, మీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి, మీ విశ్వాసం ప్రత్యేకంగా ఉండాలి, మీ దేవుడు ప్రత్యేకమైన వాడు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. ఈ 40 రోజులు చూస్తే, చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటూ వస్తే, ఈ ఉపవాస దినాలు చూస్తే ఎంత మారిపోయిందంటే భయంకరమైన అన్యత్వంలోకి వెళ్ళిపోయింది. హిందువులు విగ్రహారం చేసుకుంటూ వాళ్ళు పూజలు చేస్తూ ఊరేగింపుగా వెళ్తా ఉంటే అనేక మంది బిందులు తీసుకొని వచ్చి ఆ యొక్క వాళ్ళకి ఎదురుగా కాళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉంటారు. అది మీరు చూసుంటారు, బహుశా చూసే ఉంటారు కదా ఎవరన్నా. వాళ్ళ వీధుల్లో ఊరేగింపుగా వాళ్ళు ఆ విగ్రహాలను పట్టుకుని ఊరేగింపుకి వెళ్తా ఉంటే ఏం చేస్తారంటే, కొంతమంది ఆ హిందువులు ఎదురుగా ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు బిందులు పట్టుకొని వచ్చి అక్కడ నుంచొని వాళ్ళ దగ్గరికి రావడంతోనే వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ వాళ్ళకి కొన్ని పూజ ఏదో ఇస్తారు, వాళ్ళకి బహుమానాలు ఏదో ఇస్తారు, వాళ్ళకి ఏదో నైవేద్యాలు ఏదో ప్రసాదాలు ఏదో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 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 రేపొద్దున మీరు చూడండి, రేపు గుడ్ ఫ్రైడేకి మీరు చూడండి, రేపు గుడ్ ఫ్రైడే కదా, రేపు సిలువ మోసుకుంటూ వెళ్తారు. రేపు సిలువ మోసుకుంటూ వెళ్తా ఉంటే రోడ్డు వెంట ఉన్నట్టు ప్రతి క్రైస్తవులు, రోడ్డు పక్కన ఉన్నట్టు ప్రతి విశ్వాసి, రోడ్డు పక్కన లేకపోయినా లోపల ఉన్నా సరే, ఇల్లు లోపల ఉన్నా సరే, వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ సిలువ మోసుకుంటూ వచ్చే ఆ యాత్ర వస్తుంది అనుకుంటే వాళ్ళు బిందులు పట్టుకుని వచ్చి ఆ సిలువ మోసుకునే వాళ్ళందరూ కాళ్ళ మీద నీళ్లు పోసి వాళ్ళు అక్కడ వాళ్ళకి కానుకలు ఇచ్చి వాళ్ళు అక్కడ ప్రార్థన చేయించుకుంటారు అక్కడ. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది, పూర్తిగా అన్నిలుగా మారిపోయారు. పూర్తిగా ఇక వాళ్ళ యొక్క ముసుగు తొలగించబడింది. ఇప్పుడు దాకా మేము యేసు నమ్ముతున్నాం, మేము క్రైస్తవులమే, మేము గ్రహణం నమ్ముతున్నాం, మేము విశ్వాసులమే అని చెప్పుకున్న వారి యొక్క ముసుగులు చిరిగిపోయినాయి. ఈ క్రైస్తవులు అన్నిలుగా మారిపోయారు. అన్నిల ఆచారాలు, అన్నిల సిద్ధాంతాలు, అన్నిల వ్యవహారాలు, అన్నిలు ఎలాగైతే ప్రవర్తిస్తారో వాళ్ళకన్నా దారుణంగా, వాళ్ళకన్నా ఎక్కువగా మారిపోయారు. ప్రభు ముందే చెప్పారు, అసలు మీరు వాళ్ళతో సహవాసం వద్దు అంటే వీళ్ళు దాంట్లో సహవాసం చేయరు. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, మీరు వాళ్ళ మధ్యలో ఉన్నారు, వాళ్ళు భయంకర యుక్తి కలిగిన వాడు సాతాను, మీకు తెలియకనే వాడు వాటి తిప్పేసుకుంటాడు. ఇది సుడంగా చెప్పారు ఒక మెసేజ్ లో, ఏం చెప్తున్నారంటే ఆయనే కదా సృష్టించేది సాతాన్ని, ఎలా సృష్టించబోతున్నాడో, ఎంత తెలివిగా సృష్టించబోతున్నాడో తెలుసు కదా. అందుకోసమే ఆయన ఒకరోజు ముందే భూమి పురాణాలు లేక మునిపే కూర్చొని ఈ యొక్క గొర్రెపిల్లకి జీవగ్రంథం రాశారని. సాతాన్ని సృష్టించడానికి ముందే, ఒకవేళ సాతాన్ని సృష్టించిన తర్వాత రాస్తే వాడు తెలియగలిగాడు కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి పట్టేసుకుంటాడని. ఎందుకంటే ఆయన ఎలా సృష్టించాడో తెలుసు కదా ఆయనకి. కాబట్టి దాన్ని ముందు నేను సాతాన్ని ఇలా సృష్టించబోతున్నాను,
ఒకవేళ వాడిని సృష్టించిన తర్వాత కనుక నేను రాస్తా ఉంటే వాడు వచ్చి ఏదో విధంగా ఈ విషయాలు వాడు గ్రహిస్తాడు. అంత తెలివిచ్చాడు దేవుడు. కాబట్టి అసలు రణంగా చెప్తున్నారు, రవ్వంత సృష్టి కూడా లేక మునిపే, రవ్వంత కూడా సృష్టి లేక మునిపే, సాతాను కాదు, రవ్వంత సృష్టి లేక మునిపే నీ పేరు రాయబడింది బ్రదర్. సృష్టి భూమికి పునాదులు లేక మునిపే దేవుడు తన సంకల్పాన్ని మొత్తాన్ని రాసించాడు. వాడు ఈ లోకానికి రావడానికంటే ముందే గ్రంథం రాయబడింది కాబట్టి వాడికి అర్థం కాకుండా దాన్ని ముద్రేశాడు ఆయన. ఆ ముద్రల పుస్తకం అదే, ఆ ప్రకటన 5వ అధ్యాయంలో రాయబడిన ముద్రల పుస్తకం అదే. సాతాను సృష్టికి ముందే గ్రంథం రాయబడింది, దాని గ్రంథం రాసి ముద్రేశాడు ఆయన. ఆ తర్వాత సృష్టి మొదలు పెట్టాడు. సృష్టి వచ్చింది అప్పుడు. వాడు యుక్తి కలిగినాడు కాబట్టి వాడికంటే ముందు ఏం జరిగిందో వాడు తెలియదు కాబట్టి వాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆదాంలో ఉన్నాడా, హేబేల్లో ఉన్నాడా, కయీన్లో ఉన్నాడా, లేకపోతే దావీదులో ఉన్నాడా, సొలొమోన్, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు వాడుకోవడం మొదలు పెట్టాడు. వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి ముందే ప్రవర్తించాడు. దేవుడు చెప్పే మాటని మనం నమ్మేదానికన్నా వాడు ఎక్కువ నమ్ముతాడు. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుద్ది అని చెప్తే ఆ మాటని ఆదాము అవ్వలు ఎంత పట్టుకున్నారో మనకు తెలియదు, కానీ సాతాను మాత్రం గట్టిగా పట్టుకుంది. అవ్వ ఆదాములు వాళ్ళకి గుర్తుందో లేదో మనకు తెలియదు, అసలు బైబిల్ ఏం రాయబడలేదు, కానీ సాతానికి మాత్రం గట్టిగా గుర్తుందంట. స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడైతే హేబేలు పుట్టాడో వాడు కయీనులోకి ప్రవేశించి హేబేలు చంపేశాడు. హేబేలు చంపేసి వాడు అంటున్నాడంట, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను ఇక్కడ చంపేశా. అంటే ఆ ప్రవచనము అవ్వ ఆదాములకు గుర్తులేదు, కానీ వీడికి గుర్తుంది. అక్కడ ఏంటి, నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అని చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో వాడికి తెలిసింది. అంటే ఆదాము యొక్క సంతతి ద్వారా నాకు అపాయం ఉంది, వాళ్ళను చంపుతారు, కాబట్టి వాళ్ళు నన్ను చంపడానికంటే ముందే నేనే వాళ్ళు చంపేస్తే అని హేబేలు స్త్రీ సంతానం అనుకుని భావించి హేబేలు చంపేశాడు. స్వయంగా చెప్తున్నారు, అందుకే చంపేశాడు హేబేల్ని. ఆ తర్వాత ప్రతి ప్రవక్తని, వాక్యాన్ని బోధించే ప్రతి ప్రవక్తని హింసల పాలు చేశాడు. మోషే పుడితే మోషే కూడా స్త్రీ సంతానం అనుకుని మోషే చంపడానికి ఆ 2 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే ప్లాన్ చేశాడు. దేవుడు తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఉంచాడు. ఇలాగ ప్రతిసారి కూడా సర్పం స్త్రీ యొక్క సంతానం కోసం ఎదురు చూడడం, వాడు ఫెయిల్ అవడం. హేబేల సంతానం, దావీదే సంతానం, సొలొమోనే ఆ సంతానం, అబ్రామే ఆ సంతానం అనుకుని వాళ్ళని చంపుతూ వచ్చింది. కానీ ఆ స్త్రీ యొక్క సంతానము నిజమైన సంతానం ఇప్పుడు వచ్చింది. ఆ స్త్రీ సంతానము ఇప్పుడు వచ్చింది, ఈ కాలంలో వచ్చింది. వీళ్ళకి సాతాను వాడి ఉనికికి ముందే గ్రంథం రాయబడింది కాబట్టి, ముద్ర వేయబడింది కాబట్టి, ఆ గ్రంథంలో ఏముందో, ఎవరి పేరుందో వాడికి తెలియదు. చూడని చెప్పారు, ఆ గ్రంథంలో వ్రాయబడిన పేరుని తీసివేయడానికి ఎవరికి అర్హత లేదు. దేవుడు కూడా ఆ గ్రంథంలో వ్రాయబడిన పేరుని తీసివేయలేదని చెప్పారు ఆయన. దేవుడు కూడా తొలగించలేడు. ఎవరు కూడా దాంట్లో మరొకటి చేర్చలేరు, ఎవరు కూడా దాంట్లో ఒకదాన్ని తీసేయలేరు. దేవుడు కూడా తొలగించలేరు. ఎందుకంటే దేవుడే ప్రేమ బ్రదర్ పేరుని దేవుడే తీసేస్తే దేవుడు తనను తాను తొలగించుకున్నట్లే. ప్రేమ బ్రదర్ పేరు దాంట్లో తీస్తారనుకోండి, ఎరేజ్ తీసుకుని గౌరవ చెరిపేశారనుకోండి, దేవుడు తన పేరు తనే చెరిపేసుకున్నట్టు. ఎందుకంటే భూమికి పునాదులు లేక మునిపి ప్రేమ బ్రదర్ పేరు దాంట్లో ఉంది అంటే ఎవరంటే దేవుడే రాసుకున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు దేవుడు ఈ చివరి దినాల్లో ఆయన ప్రేమ బ్రదర్ లాగా రాబోతున్నారు, ఆయన లక్ష్మణ్ లాగా రాబోతున్నారు. ఆ గ్రంథమే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమే నీ పేరు బ్రదర్. నీ పేరు ఆ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ గ్రంథం ముద్ర వేయబడింది. ఆ గ్రంథము ఎవరికి తెలీదు. అందుకోసమే నీవు ఈ లోకానికి వచ్చే వరకు కూడా ఆ గ్రంథము పూర్తిగా ముద్ర వేయబడింది, ప్రకృతి రహస్యంగా ఉంది.
థామస్ గారు చెప్పారు, ఈ గ్రంథము అమెరికా దేశంలో విప్పడానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన విప్పాడు. ఆయన అప్పటికి ప్రేమ బ్రదర్ అక్కడ లేరు కాబట్టి అక్కడ ఉన్న ఎవరికి అర్థం కాలేదు. ఈ గ్రంథము మరలా 1863 సంవత్సరంలో మరలా అమెరికా దేశంలో ఈ గ్రంథం మరలా దేవుడు విప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అప్పటికి ఇంకా ప్రేమ బ్రదర్ రాలేదు కాబట్టి ఆ గ్రంథము మరుగ్గానే ఉంది. 7వ ముద్రను మర్మంగా ఉంచి 6 ముద్రలు బయలుపరిచినట్టుగా చూపించాడు. కానీ థామస్ గారు చెప్తున్నారు, పూర్తిగా ముద్రలు అయితే అక్కడ విప్పబడ్డాయి కానీ బయలుపరచబడలేదు. ఇప్పుడు అవి ఇండియా దేశంలో అక్కడ విప్పబడిన ముద్రలు ఇండియా దేశంలో బయలుపరచబడుతున్నారని చెప్పారు. ఎందుకంటే ఆయన థామస్ రంగం మీదకి వచ్చేసరికి బాలుడిగా ఉన్నటువంటి ప్రేమ బ్రదర్ పుట్టేశారు. బాలుడిగా ఉన్న లక్ష్మణ బ్రదర్ వచ్చేసారు. ఈ ఈ లిస్ట్ లో ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నావో ఆ పేర్లో ఉన్న వారందరూ కూడా రంగం మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ 7 ముద్రను బయలుపరిచారు. ఆయన అప్పుడు దాకా ఇది రహస్యమే. ఇది సాతానికి అర్థం కాలేదు ఈ పేరు. వాడికి ఎందుకు అర్థం కాలేదంటే వాడు పుట్టక మునిపే నీ పేరు బైబిల్లో ఉంది బ్రదర్. సాతాను ఉనికి లేక మునిపే, సృష్టి యొక్క ఉనికి రవంత కూడా లేక మునిపే నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. వాడు తెలియగలిగిన వాడు వాడు అందుకోసం అక్కడ 11వ అధ్యాయంలో చూడని చెప్తున్నారు. అక్కడ 1వ వచనంలో మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో మీకు సహవాసం వద్దు. మీ హృదయాలు తిప్పేస్తారు వాళ్ళు. మీకు తెలియకుండా మీరు వెళ్ళిపోతారు. కాబట్టి మీరు వారితో సంగతి చేయొద్దు, సహవాసం మీకు వద్దు, వాళ్ళతో వారితో వియ్యం మీకు వద్దు, మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నారు. అంతేకాకుండా చూడండి, ఎప్పుడైతే సొలొమోను పాపం చేశాడో ఒక విశ్వాసి ఎప్పుడైతే అనుడిగా మారిపోయాడో, సొలొమోను ఒక విశ్వాసి అనుడిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చూడండి, 16వ వచనంలో, సారీ 16 కాదు, అదే 4వ వచనంలో 11:4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. ఎవరు తిప్పారు బ్రదర్? తిప్పింది ఎవరు బ్రదర్? భార్యలు, స్త్రీ. అందుకోసమే థామస్ గారు చెప్పారు, ఇప్పుడున్నటువంటి ఈ ఈ కాలంలో కూడా విశ్వాసుల యొక్క గృహాల్లో యెజబెల్ ఉంది. విశ్వాసుల యొక్క గృహాల్లో యెజబెల్ ఉంది. ఆ ఇంటిలో పురుషుడి కన్నా స్త్రీ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ ఇంటిలో స్త్రీ యొక్క స్వరము పురుషుని ద్వారా వస్తుంది. యెజబెల్ యొక్క స్వరము ఆహాబు ద్వారా వస్తుంది. అంటే ఇజ్రాయెల్లో ఏ చట్టం చేయాలో, ఇజ్రాయెల్లో ఎలా మాట్లాడాలో, ఇజ్రాయెల్ ఎలా పరిపాలించాలో, ఇజ్రాయెల్ ఎలా నడిపించాలో మొత్తం శాసించేది ఎవరే అంటే యెజబెలు. అంటే ఏం చేయాలో చెప్పేది ఎవరంటే యెజబెల్ చెప్తా ఉంటే వచ్చి ఏం చేస్తూ ఉంటాడు. యెజబెల్ చెప్తా ఉంటది, ఈయన ఫాలో అవుతుంటాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు సంఘాల్లో ఉన్న కుటుంబాల్లో భార్య చెప్తూ ఉంటది, భర్త ఫాలో అవుతుంటాడు. అది మంచిగా చెడా, చేయవచ్చా చేయకూడదా, ప్రార్థన పూర్వకంగా ఉందామా, ఇది అవసరం లేదు. ఇది అనవసరం. ఈ భార్యలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క హృదయాలని అన్య దేవతలతో తిప్పేస్తున్నారు, ఆచారాల వైపు తిప్పేస్తున్నారు, వాక్యానికి సంబంధం లేకుండా తిప్పేస్తున్నారు. అసలు ఇది దేవుని చిత్తమో కదా వాళ్ళకి అనవసరం. వాళ్ళు చేయాలనుకుంటారు, వాళ్ళు చేస్తారు. సహోదరుడా, స్త్రీ సాతాను చేతిలో ఆయుధం. ఒకవేళ స్త్రీ పెత్తనం కనుక నీ ఇంటిలో సాగుతుంటే ఒకసారి ఆలోచించు నీ కుటుంబాన్ని. మనం సహోదరుల్ని మనం తగ్గించి మాట్లాడలేదు మనం, కానీ సాతాను బాగా వాడుకునే సహోదరులు ఉంటారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే కనుక అది నీ యొక్క కుటుంబానికి చాలా భయంకరమైనది. ఆహాబు యొక్క ఇంటిలో పురుషుడు అన్నవాడు లేడు, బైబిల్లో రాయబడింది. ఆహాబు యొక్క మాట యెజబెలు మాట. యెజబెల్ని ఖండించలేకపోయాడు కాబట్టి ఒక విశ్వాసి, యెహోవాను వెంబడించే ఒక భక్తిపరుడు ఆహాబు
విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. ఆ యెజబేలు యొక్క మెప్పు కోసము, యెజబేలు యొక్క ముఖంలో సంతోషం చూడటం కోసము, యెజబేలు యొక్క కోరికలు తీర్చడం కోసము అతను పూర్తిగా అరుడైపోయాడు. పూర్తిగా విగ్రహాలు దిగిపోయాడు. ఇంకా ఆమె ఏం చెప్తే అదే, ఇంకా తలవపడమే. ఇంకా దానికి అసలు ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా, ఆ ఇది ఇలా ప్రవర్తించొచ్చా, ఇలా ప్రవర్తించకూడదా, ఆ ఇది లేదు. పూర్తిగా అన్యత్వం, విశ్వాసుల ముసుగులు అన్యత్వం. ఈ స్త్రీలు సొలొమోను యొక్క భార్యలు సొలొమోను యొక్క హృదయాన్ని తిప్పేశారు. సొలొమోను యొక్క విశ్వాసంతో పోల్చుకుంటే బ్రదర్, సొలొమోను దేవుడు అతనికి ఇచ్చిన ఆ జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం ఎంతటిది బ్రదర్? బ్రదర్ ఎంతటిది బ్రదర్? సొలొమోను యొక్క హృదయాన్ని వాళ్ళు తిప్పేశారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీ విషయంలో. ఏ ఇంటిలో అయితే పురుషుని పెత్తనం కన్నా స్త్రీ పెత్తనం ఎక్కువ సాగుతుందో, ఓ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మీ కుటుంబాన్ని మీరు పరిశీలన చేసుకోండి. శుభ్రం చేసుకోండి, శుభ్రం చేసుకోండి. బైబిల్ చెబుతోంది, ఇంటికి యజమానుడు పురుషుడు, స్త్రీ కాదు. ఇంటికి యజమానుడు పురుషుడు, పురుషునికి తల క్రీస్తు, భార్యకి శిరస్సు పురుషుడు. ఎందుకంటే బలహీనమైన ఘటంగా తయారు చేయబడింది కాబట్టి స్త్రీ ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట తన భర్తలను, తన కుటుంబాన్ని లాగేస్తుంది. కాబట్టి సంఘంలో పౌలు సంఘంలో ఆమెకు అనుమతి ఇవ్వలేదు, మాట్లాడే అధికారం ఇవ్వలేదు. మీరు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారా, తమ తమ యొక్క భర్తల దగ్గర నేర్చుకోండి చెప్పాడు ఆయన. కానీ దానికి భిన్నమైన కార్యాలు అది చేయకపోతే చూడండి ఇంకే ఎలా చేస్తారు. అది చేయకపోతే ముడిచి పడుకుంటారు, వెళ్ళి మూతి ముడుచుకొని పడుకుంటారంట. భర్త తను చెప్పినట్టు వినకపోతే ఇంట్లో పోరే, ఎల్లప్పుడూ పోరే, మూతి ముడుచుకొని పడుకుంటారు. వాక్య వ్యతిరేకమైన కార్యాలు చెప్తారు. లేదా భార్య అయినా భర్త అయినా. ఆహాబ్ ఇక్కడ ఆ నాబోతు ఇవ్వలేదని చెప్పి మూతి ముడుచుకొని పడుకున్నాడు వెళ్ళి. ఆహాబు కూడా మూతి ముడుచుకొని పడుకున్నాడు వెళ్ళి. అన్యత్వం. సొలొమోను ఇంట్లో అన్యత్వం, ఆహాబు ఇంట్లో అన్యత్వం, దేమా ఇంట్లో అన్యత్వం, కోరాహు ఇంట్లో అన్యత్వం, దాతాన్ ఇంట్లో అన్యత్వం, అభిరామ్ ఇంట్లో అన్యత్వం. వాళ్ళు విశ్వాసులు, అన్యులు కాదు. వాళ్ళు విశ్వాసులుగా ఉన్న అన్యులు. వాళ్ళు వాక్యాన్ని తెలుసుండి ఆచారాలు విడిచిపెట్టలేదు అన్యులు. వాళ్ళు వాక్యాన్ని తెలుసుండి వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని ఖండించకుండా, దాని ప్రకారంగా వాళ్ళు జీవించకుండా లోక సంబంధమైన కార్యాలు కలిసిపోయి అన్యులు. వాళ్ళు భర్త ఇది చేద్దామంటే అది వాక్య వ్యతిరేకమైన తెలుసుండి కూడా ఖండించలేని భార్యలు. ఇది చేద్దామని భర్త చెప్తుంటే భార్య వ్యతిరేకించలేక ఎక్కడ తొగ్గ పెట్టుకుంటుందో, ఎక్కడ మనసు వ్యతిరేకం చేద్దాం, ఎందుకు వచ్చింది సమస్యలే వదిలేద్దాం. అన్యత్వం, ఆచారాలు, విశ్వాసుల ముసుగులో ఆచారాలు, అన్యత్వం. సొలొమోను భార్యలు ప్రపంచాన్ని గడగడలాడించినట్టు సొలొమోను, జ్ఞానాన్ని చూడడానికి ప్రపంచ దేశాలను చూసినట్టు సొలొమోను తన భార్యలు అన్య దేవతలతో తిప్పేశారు. అన్యుడైపోయాడు. ఒక విశ్వాసి అన్యుడైపోయాడు. తను 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే తను నిర్మించిన మందిరం పైకి షెకినా గ్లోరీ దిగొచ్చింది. బైబిల్లో రాయబడింది, లోపలికి యాజకులు సహితము లోపలికి వెళ్ళలేనంత మహిమ, తేజో మహిమ వచ్చి మందిరంలో నిలబడింది. అలాంటి గొప్ప ప్రార్థన చేశాడు సొలొమోను. అలాంటి ప్రార్థన వీరుడు సొలొమోను. రాజులు సహితము ఆశ్చర్యపడే విధంగా తీర్పు చెప్పాడు, ప్రజల్ని పరిపాలించాడు. అలాంటి సొలొమోను తన భార్యలు తిప్పేశారు, తన మనసుని తిప్పేసి. ఖచ్చితంగా ఒక విశ్వాసి ఆలోచించాలి. మన విశ్వాసుల ముసుగులు ఉండి ఆచారాన్ని వెంబడిస్తున్నామా?
వాక్యం చెప్తుంది స్త్రీ అని పురుషుడని భేదం లేదు, కరెక్టే. కానీ ఎప్పటి వరకు ఏదైతే బాహ్య సంబంధమైన దేహము విడిచిపెట్టి మనము థియోఫనీ శరీరంలోకి వెళ్తున్నామో అప్పటి వరకు నీవు నీ భర్తకి లోబడాలి. నీవు నీ భర్తకు లోబడాలి, నీ శిరస్సుకు నువ్వు లోబడాలి, నీ నీ యొక్క భర్త యొక్క మాటను నువ్వు గౌరవించాలి. అది లేదు, మనం ఏదనుకుంటున్నామో అది సాధించాలి. ఇజిబేల్ ఆత్మలు ఎందుకులే ఆమె 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 సంతోష పెడదాం, ఆ అది తప్పైనప్పటికీ కూడా సరే ఎందుకులే వదిలేద్దాం. ఆహాబాత్మలు విశ్వాసుల ముసుగులో ఉన్న అన్యులు వీళ్ళు. విశ్వాసుల ముసుగులో ఉండి సంఘములో దీర్ఘ ప్రార్థన చేసేటువంటి అన్యులు వీళ్ళు. ఇక కాలం చెల్లదు, ఇక కాలం చెల్లదు అని బైబిల్ చెప్తుంది. ఇక కాలం చెల్లదు. కపటస్తుల ముసుగు తొలగించబడే సమయం ఇది. విశ్వాసుల ముసుగులో ఉండి ఆచారాలు ఎవరైతే వెంబడిస్తున్నారో వారి యొక్క ముసుగు తొలగించబడే సమయం ఇది. విశ్వాసుల ముసుగులో ఉండి భర్తలపై ఎవరైతే పెత్తనం చేస్తున్నారో వారి యొక్క ముసుగు తొలగించబడే సమయం ఇది. విశ్వాసుల ముసుగులో ఉండి ఎవరైతే అనిలతో సహవాసం చేస్తున్నారో వారి యొక్క ముసుగు తొలగించబడే సమయం ఇది. ఇంకా నువ్వు దాగి ఉండలేవు బ్రదర్. సమస్య చెప్తున్నారు, వెలుతురు రావడంతోనే బొద్దిగ్గులు ఎలాగైతే చెల్లాచెదురుగా పరిగెత్తుతాయో అలాగే ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు సంఘము చీకటి దెయ్యము అలాగే పారిపోద్ది. ఒక నిజమైన ఆత్మీయ సహోదరుడు దగ్గరికి ఒక నులివెచ్చని యొక్క సహోదరుడు ఉండలేడు, రాలేడు. తెలుసా మీకు? ఈ ప్రేమ బ్రదర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళగానే ఆయన వాక్యం అంటాడు, ప్రార్థన అంటాడు, మెసేజ్ అంటాడు. ఎందుకు లేట, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తా మనం ఇంకా మెసేజ్ తప్ప ప్రార్థన తప్ప ఇంకోటి మాట్లాడు ఆయన. అదే లక్ష దగ్గరికి వెళ్ళాం అనుకో, బ్రదర్ ఏంటి సినిమా చూసావా, సరదాగా అటు వెళ్దామా, లోక సంబంధమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు కూడా అటు వెళ్దాం. ఒక మండే సహోదరుడి దగ్గరికి ఒక నులివెచ్చని సహోదరుడు రాలేడు. ఒక మండే సహోదరి దగ్గరికి ఒక నులివెచ్చని సహోదరి రాలేదు, ఉండలేదు, కలవలేదు వాళ్ళతో ఆమె. ఒక నులివెచ్చని సహోదరి ఒక మండుతున్నటువంటి సహోదరి దగ్గరికి వెళ్ళి ఉండలేదు. ఎందుకంటే వెళ్ళి కాడి నుంచి వాక్యం మాట్లాడాలి, ఎలా ఉండాలి అలా ఉండాలి, అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు, ఇది తీసేయాలి అది తీసేయాలని చెప్తుంటారు వాళ్ళు. అది నచ్చదు వాళ్ళకి, అది నచ్చదు బ్రదరు. అందువల్ల వాళ్ళ దగ్గర ఉండరు వాళ్ళు. ఒక మండే సహోదరి దగ్గర నులివెచ్చని సహోదరి ఉండడు, సహోదరి ఉండదు. ఒక మండే సహోదరుడి దగ్గర నులివెచ్చని సహోదరుడు ఉండడు, ఉండలేడు. ఒకవేళ వెళ్ళినా కూడా ఎంతసేపు ఉండడు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి నచ్చని కార్యాలు చెప్తుంటారు వాళ్ళు, దానివల్ల వాళ్ళు జీర్ణించుకోలేదు. ఇది కపటస్థుల ముసుగు తొలగించబడే సమయం అని బైబిల్ చెప్తుంది. కపటస్థుల ముసుగు చిరిగిపోయే సమయం. విశ్వాసులుగా ఉండి విశ్వాసులుగా నటించే వారి యొక్క ముసుగు తొలగించబడే సమయం. ఎజబేలుగా ఉండి అబిగయిలుగా నటించే వారి యొక్క ముసుగు తొలగించబడే సమయం. వాళ్ళు ఇజబేళ్ళు కానీ అబిగయిలే ప్రవర్తిస్తారు. వాళ్ళు భర్త అంటే గౌరవం, భర్త అంటే ప్రేమ. అబిగయిల్ ఎంత భర్త కోసం ఎంత తాపత్రయపడింది. ఇజబేలు ఎవరిని వచ్చి కూర్చున్నప్పుడు రాజుగారిని పొగిడేదంట. రాజు ఇలా మాట్లాడతాడు, అలా చేస్తాడు, అలా యుద్ధం చేస్తాడు, ఇలా చేస్తాడు, కానీ ఏముండదు, మొత్తం చెప్పేదంతా ఏమే. కానీ జనం ముందు మొత్తం ఆయన పొగుడుతూ ఉంటది, నడిపించేది మొత్తం ఏమే తెలిసిపెట్టంగా చెప్తున్నారు. ఆహాబు యొక్క శరీరం యెజబేలు యొక్క స్వరం. శరీరం మాత్రమే ఆహాబుది. వచ్చే మాటలన్నీ డైలాగులన్నీ ఏమయ్యే మొత్తం ఏమైనా వస్తుంది. చాలా భయంకరం కదా. విశ్వాసులుగా ఉండి అన్నిలుగా మారిపోతున్నారు. ఆచారం, సహవాసాలు, వాళ్ళతో సాంగత్యాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టకపోతే వాళ్ళకి ఏడుపు పండుగ రొట్టె మిగిలిందని బైబిల్ చెప్తుంది. మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అటు చేశారంట, వాళ్ళు చూసుకోమనండి, ముందు వాళ్ళు చూసుకోమను. తిరుగుబాటు ఆత్మ బ్రదర్ అది.
ప్రేమ నాకు వచ్చి బ్రదర్, మీరు ఇలాగ చేస్తే బాగుంటుంది బ్రదర్, మీకు మీలో కొన్ని పొరపాట్లు చేస్తే ముందు నువ్వు చూసుకోవా అని చెప్తాను నేను ఆయన. ముందు నువ్వు సరి చేసుకోవాలి, అప్పుడు నాకు చెప్తుగానిలే. తిరుగుబాటు ఆత్మ బ్రదర్ ఇది. అసలు ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు, బైబిల్లో ఉంది, కనబడుతుంది బైబిల్లో. అంతకుముందు వారి యొక్క జీవితంలో ఏం జరిగిందో బైబిల్లో రాస్తుంది. అది ఇప్పుడు శరీరధారిగా మానవ రూపం ధరించింది ఇక్కడ. అక్కడ ఒక దినాన కయ్యంలో ధరించింది, ఒక దినాన అది బిలాములాగా వచ్చింది, ఒక దినాన అది ఆ ఆ కొరాహు దాతానుల రూపంలో, అభిరామ రూపంలో వచ్చింది, నిమ్రోజులాగా వచ్చింది. ఇప్పుడు అది మన పక్కన ఉన్న సహోదరుల రూపంలో జరుగుతుంది. అది జీర్ణించుకోలేదు, సహించలేదు, తప్పు చెప్పినప్పుడు ఓర్చుకోలేదు, తిరుగుబడి చేస్తారు. క్రైస్తవులు అన్నిలుగా మారిపోతున్నారు. వారిని అసలు క్రైస్తవులను పిలవకూడదని, విశ్వాసులు అన్నిలుగా మారిపోతున్నారు. వారిని అసలు అన్యులు, విశ్వాసులు అని పిలవకూడదు వారిని. ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి బ్రదర్. ఒకవేళ అది మన దగ్గర జరుగుతుంటే, మన చుట్టూ జరుగుతుంటే, మన సంఘంలో జరుగుతుంటే, మన ఇంట్లో జరుగుతుంటే మనం ఎంతగా కడుక్కోవాలి. సొలొమోను భార్యలు, సొలొమోను ఎలాంటి వాడు బ్రదర్? సొలొమోను భార్యలు అన్ని విగ్రహాలు దగ్గర తిప్పేశారు. చూడండి, ఇది చదువుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయాను. చూడండి, దావీదు కూడా తప్పు చేశాడు బ్రదర్. దావీదు తప్పు చేశాడు. ప్రవక్త వచ్చి గద్దిస్తే వెంటనే సరి చేసుకున్నాడు. కానీ సొలొమోను తప్పు చేశాడు, సరి చేసుకోవడానికి చూడండి రాజ్యమే కోల్పోయాడు, తన సంతానానికి రాజ్యం లేకుండా పోయి చేశాడు. సొలొమోను యొక్క తప్పిదము తన సంతాన అధికారం కోల్పోయింది బ్రదర్. 2 గోత్రాలను ఇచ్చాడు, బెన్యామీని, యూదుల్ని. చాలా మంది డౌట్ కూడా రావాలి ఇక్కడ. ఏంటంటే ప్రవక్త వెళ్ళి ఒక ముక్క ఇచ్చాడుగా, ఈయన 10 గోత్రాలు ఇచ్చాడు, 10 ముక్కలు ఇచ్చాడు, ఇంకా 2 ముక్కలు ఉన్నాయి. కానీ దావీదుతో ఏమన్నాడు, సొలొమోనుతో ఏమన్నాడంటే ఒక గోత్రం ఇచ్చాడు, యూదా గోత్రం. ఇంకో ముక్క ఎక్కడ ఉంది? అంగిని 12 ముక్కలు చేశాడు, 20 10 ముక్కలు ఇచ్చాడు, ఒక ముక్క యోధా. మరి ఇంకోటి ఎక్కడ ఉంది? దేవుని దృష్టిలో బెన్యామీను యోధా ఇద్దరు ఒకటే. ఇది గొప్ప ప్రణాళిక బ్రదర్. ఇది బెన్యామీను యోధా ఇద్దరు ఒకటే కాబట్టి ఒక ముక్క కింద పోల్చాడు ఇద్దరిని కూడా. అక్కడ 10 ఇచ్చినా ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరిని గెలిపాడు. అక్కడ సొలొమోను చేసినట్టు తప్పిదం వల్ల తన సంతానము పూర్తిగా రాజ్యానికి కోల్పోయింది, అధికారం కోల్పోయింది, ఒక గోత్రానికి పరిమితం అయిపోయింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు వలె ప్రవర్తించలేదు. చూడండి 5వ వచనం. సొలొమోను అష్టరోతును సీదోనీల దేవతను ఆల్రెడీ దేవుడు ముందే చెప్పారు. చూడండి, వాళ్ళతో సాహసం చేశాడు వెళ్ళి. 1వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, వాళ్ళతో మీరు సాహసం చేయొద్దు అని చెప్తే, ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు చూడండి. సొలొమోను అష్టారోతును సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. హేయమైన దేవతలు ఉంటాయి. ఒక విశ్వాసి, ఒక భక్తిపరుడు తన ప్రార్థన చేస్తే సొలొమోను మందిరం పైకి షెకినా గ్లోరీ మరి దిగి వచ్చినట్టు ఒక గొప్ప సహోదరుడు ఎటే వెళ్ళిపోయాడు. చూడండి, దేవుడు చెప్పాడు వెళ్ళొద్దని, అటే వెళ్ళాడు. ప్రభు చెప్పారు, మీరు అమావాస్య విశ్రాంతి దినములు అనే వాటి విషయంలో
ఈ పాటించి ఎవరికి మీరు అవకాశం ఇవ్వద్దని చెప్పారు ప్రభు. కానీ మనం అవే పాటిస్తాం. లోకం ఏది పాటించిందో మనం అదే పాటించాలి. లోకం ఎలా ప్రవర్తించిందో మనం అలాగే ప్రవర్తించాలి. లోకం ఏం చేసిందో మనం అదే చేయాలి. ఆ ఆచారాలు, అన్ని ఆచారాలు ఇవన్నీ కూడా విశ్వాసులుగా ఉండి అన్ని ఆచారాలు. భార్యలు తమ భర్తల్ని మార్చేస్తారు. కానీ అందరూ అలా లేరు. అందరూ యజబెల్లు కాదు. అందరూ బత్షెబాలు ఉన్నారు, అందరూ అబిగయిలు ఉన్నారు. అలాంటి భార్యలు కలిగిన సహోదరులు వాళ్ళు మంచి ఆశ్రయించబడిన ప్రజలు వాళ్ళు. అలాంటి ఒక బత్షెబా, అబిగయిలు, శారా కృష్ణంగా చెప్పారు. శారా తన జీవితం అంతర్కాలం అంతా మీద శారా అబ్రాం యొక్క ముఖం చూసింది చాలా తక్కువ అంట. అబ్రాం ఎదుటికి వెళ్తే ముసుకేసుకొని నా ఇల్లువాడా అని పిలిచేదా. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సరే, అవసరం లేదు దేవుడు, ఎందుకంటే సమానమైన ఆ సమానత్వం దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి, అతి త్వరలో ఆ తీవ్రానికి మనం వెళ్తున్నాం కాబట్టి, స్త్రీని పురుషుని భేదం లేదని ఒక స్థితికి మనం వెళ్తున్నాం కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు లేవు. కానీ కనీసం గౌరవం కూడా లేదు. ఇప్పుడు ముసుకేసుకోవడం పక్కన పెట్టండి, పురుషుడిని గౌరవించడం కూడా లేదు. అంతగా స్త్రీని వాడు వాడుకుంటున్నాడు. మద్యం సేవించి చనిపోయిన వారి లెక్క కంటే స్త్రీ యొక్క ఇటీవల మొన్నే చెప్తున్నా, న్యూస్ లో టీవీ9 లో విన్నాను నేను. హ్యూమన్ రైట్స్ ఒక హ్యూమన్ రైట్స్ అది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ వాళ్ళు సర్వే చేశారంట రీసెంట్ గా. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళు సర్వే చేస్తే దాంట్లో, అంటే ఇంటర్నేషనల్ కంటే అన్ని దేశాల వైడిగా వాళ్ళు నమోదైన కేసుల్ని పరిశీలన చేశారు. ఏంటంటే సెక్సువల్ అబ్యూజ్ కేసులు, అంటే ఏమంటారు అట్లా లైంగిక వేధింపు కేసులు. లైంగిక వేధింపుల కేసులు ఎక్కడ ఏ దేశంలో ఏవి నమోదైనవి అని ఆ గణాంకాలను పరిశీలన చేస్తే దాంట్లో వాళ్ళు చెప్తున్నారు, స్త్రీలు పురుషుల మీద సెక్సువల్ అబ్యూజ్ పెట్టిన కేసులు ఎక్కువ ఉన్నాయంట. సారీ నేను చెప్పడం తప్పు చెప్పా. ఎక్కువగా లైంగిక దాడికి గురైనటువంటి పురుషులు ఉన్నారంట. మారిపోలే బ్రదర్, మనం వింటూ వచ్చిన దగ్గరికి స్త్రీలు అలాగే అయ్యారంట, స్త్రీ ఎలాగ అయిపోయిందంట, పురుషులు ఎలా చేశారంట, ఒక స్త్రీని ఇలా పురుషులు ఇలాగ ఎంతమంది వచ్చి పాడు చేశారంట, ఒక పురుషులు కొంతమంది స్త్రీని ఇలా చేశారంట అని మనం వింటూ వచ్చాం మనం. కానీ రివర్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి. ఇప్పుడు సెక్సువల్ అబ్యూస్ కేసులు ఎవరి మీద ఎక్కువ ఉన్నాయంటే స్త్రీల మీద ఉన్నాయంట. అంటే ఇప్పుడు లైంగికంగా వేధింపులకి పాల్పడుతున్న వారు ఎవరు ఎక్కువగా ఉన్నారంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారంట. ఇది గణాంకాలు చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ గణాంకాలు ఇవి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, అంటే స్త్రీ సాతాను చేతిలో ఎంత ఆయుధంగా మారిపోయిందో చూడండి. స్త్రీని వాడుకొని వాడు ప్రపంచాన్ని ఎంతగా పాపంలోకి నడిపిస్తున్నాడో చూడండి. ఎలా సొలొమోన్ లాంటి తిప్పివేస్తే లేదు, ఈ లోకంలో ఉన్న అవిశ్వాసాలు వాడు ఎంతగా చెప్పుకోవాలి బ్రదర్. ఇక ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఎంత భయభక్తులతో ఉండాలి. అంటే సెక్సువల్ అబ్యూజ్ కేసులన్నీ కూడా, లైంగిక వేధింపు కేసులన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే స్త్రీలు పురుషుల్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తారని కేసులు నమోదైనవి. ఎక్కువగా అవే ఉన్నాయి కేసులు. అంటే ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి. వాళ్ళకి వచ్చిన చట్టాలు, వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాట్లు, వాళ్ళకున్న ప్రభుత్వాల కనిపించినటువంటి సౌకర్యాలు, వాటన్నిటిని బేస్ చేసుకుని విపరీతంగా మారిపోయారు సమాజంలో ఉన్న స్త్రీలు. విపరీతంగా మారిపోయారు.
చంపేయటం. నిన్న నిన్న ఒక వార్త చూశాను తెలుసా. ఒక అమ్మాయి పెళ్ళయింది, భర్తను కాకుండా వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్నారంట భర్తను చంపేద్దామని. రీసెంట్ గానే నిన్నే చూసి, నేను నిన్న జరిగిన సంఘటన ఇది, యథార్థ సంఘటన ఇది. నిన్న వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట, ఇది మనకు అడ్డుగా ఉన్నాడు, ఏదో విధంగా చంపేద్దామని. వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఇతనికి ఎలా దొరికిందో దొరికింది చూశాడు. చూసి అతన్ని పిలిపించి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసి అతను పండగ చేసుకున్నాడు, నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను. లేదు, ఒక రోజు 2 రోజులు లేట్గా కనుక నాకు ఆ చాటింగ్ కనుక లేట్గా దొరుకుంటే నేను ఈ పాటికి నేను నిద్ర కలిసి నన్ను ఎక్కడ చంపేసి ఉండేవాళ్ళు. ఆ? నాకు ఆ చాటింగ్ దొరకడం వల్ల నేను బతికిపోయానని పండగ చేసుకున్నాడు. నిజంగా ఆ ఫోటో కూడా దొరుకుతుంది అనుకుంటాను, చూసి పెడతాను. ఇలాంటివన్నీ మన గ్రూపులో ఎందుకులేని నేను షేర్ చేయట్లేదు. ఎంతగా మారిపోయింది చూడండి లోకం. ఎందుకంటే సాతాను అంతగా స్త్రీని వాడుకుంటుంది, అంతగా ఇది చేస్తా ఉంది. అంటే అందరు స్త్రీలు అలా ఉన్నారని మనం చెప్పట్లేదు, కానీ స్త్రీని ఎక్కువగా సాతాను టార్గెట్ చేసింది, ఆ విధంగా వాడుకుంటుంది. సొలొమోన్ లాంటి వాళ్ళని పాపంలో పడేసే విధంగా ప్రేరేపించగలిగినటువంటి ఆయుధం స్త్రీని వాడుకున్నాడు వాడు. దేవుడు చెప్పినా కూడా ఇది చెయ్యొద్దు అని చెప్పినా కూడా అదే చేయించాడు. అంటే ఎంత తీవ్రతగా వాడు ప్రయత్నం చేశాడు, పోరాటం చేశాడు చూడండి. ఆహాబు ఒక మంచి సహోదరుడు, మంచి ఇజ్రాయేలీయుడు, కానీ ఒక అన్య స్త్రీని, ఒక విగ్రహారాధికురాల్ని, దేవుడంటే భయం లేనిటువంటి ఒక పూజారి కూతురుని తెచ్చింట్లో పెట్టుకున్నాడు. ఆ బైబిల్లో రాయబడింది. ఆ వస్తా ఏం తెచ్చింది తెలుసా? మామూలుగా ఏం తెచ్చుకుంటారు వచ్చేటప్పుడు? స్త్రీలు పెళ్ళయి అత్తరింటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు కదా? మంచి మంచమో, లేకపోతే బిందులో, లేకపోతే తపాడలో, లేదా సామాన్లో ఏదో పట్టుకొస్తారు కదా అత్తరింటికి. కానీ యెజబెల్ ఏం తెచ్చింది తెలుసా? ఆహాబుని పెళ్లి చేసుకొని ఆ దేశ విగ్రహాలను తెచ్చింది. అప్పుడైనా అర్థం కావాలిగా ఆహాబుకి. అప్పుడైనా తెలియాలిగా, ఇదేంటి, నా దేవుడు ఏంటి, నా భక్తి ఏంటి, ఈఎంఐ తీసుకొచ్చి విగ్రహాలు తెచ్చి నా ఇంట్లో పెట్టింది ఏంటి? ఖండించాలి కదా, ఖండించలేదు. ఏదో ఒకటిలో ముందు పెళ్లి అయిపోయింది, ఏదో ఒకటిలో ముందు తను అనుకున్నది జరిగిపోతుంది అక్కడ. అతను ఒక తెగకి రాజు, అయిన యెజబెల్ తండ్రి, అతను యాజకుడు, రాజు. ఇప్పుడు చేసుకుంటే ఇతనికి కూడా పేరు వస్తుంది. దాన్నే చూసాడు ఆహబ్. ఆ వస్తూ తన ఇంట్లోకి ఆత్మీయత పట్టుకొచ్చిందా, ఆమె వస్తూ తన ఇంట్లోకి విగ్రహాలను పట్టుకొచ్చిందా, అది చూడలేకపోయాడు. ఓ యవన సహోదరుడా, నీ ఇంటికి వచ్చే నీ భార్య నీ ఇంట్లోకి ఒక ఆత్మ సంబంధమైన స్త్రీగా లోపలికి వస్తుందా, లేకపోతే యెజబెలు లాగా తన ఇంటి నుంచి విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెడుతుందా? అబ్బాయి లేదు బ్రదర్, మా మా నేను చేసుకోబోయే ఆవిడే బైబిల్ పట్టుకుని వస్తుందని చెప్తారు. చేసుకోబోయే ఆవిడ బ్రదర్ చేతిలో బైబిల్ ఒకటే ఉంటది, హృదయం ఎక్కడ ఉంటది? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పెట్టి పూజించడం విగ్రహాన్ని కాదు. నీ కాలంలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని నమ్మకపోవటమే విగ్రహారాధన. నువ్వు అనుకోవచ్చు బ్రదర్, నేను ఏ విగ్రహానికి నమస్కారం చేయను, ఎక్కడ పూజలు చేయను నేను అని నువ్వు అనుకోవచ్చు. లేదు, నువ్వు నీ కాలంలో దేవుడు నీ గడియ వర్తమానికం చేత వర్తమానాన్ని ఏ వర్తమానం అయితే బోధిస్తున్నాడో ఆ వర్తమానాన్ని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు విగ్రహారాధికులే. ఆ వర్తమానం నమ్మని వారు నీ ఇంట్లోకి వస్తే వాళ్ళు విగ్రహాన్ని తెస్తున్నట్టే. నీకు ఏం పట్టవు. ఆహాబుకి ఏం నచ్చలేదు, ఆహాబు ఏమీ పట్టించుకోలేదు. చూడటానికి యెజబెల్ అందంగా ఉంది, మంచి రాజకుమార్తె, మంచి యాజకుడి కుమార్తె, చూడండి మంచి భయభక్తులు కలిగింది కుటుంబం. మళ్ళీ విగ్రహారాధన చేయటంలో, పూజలు చేయటంలో ఆరితేరిపి నిష్ణాతులు వాళ్ళు. తన తండ్రి యొక్క యాజకత్వాన్ని ఉనికి పుచ్చుకుందంట, బైబిల్లో ఉంది బ్రదర్. యెజబెలు తన తండ్రి తర్వాత ఆమె యాజకత్వం చేయాలని అక్కడ రెడీగా ఉందమ్మా ఆ ఊర్లో. అలాంటి స్త్రీనిచ్చి పెళ్లి చేశాడు ఆహాబుకి.
తన తండ్రి తర్వాత ఆ గుడిలో ఆమె యాజకత్వం చేయాలి. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆమె వచ్చి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఆమె వచ్చి ఇంట్లో కూర్చుంది. ఆత్మీయత ఉండాల్సిన ఇంటిలో, యెహోవాను ఆరాధించాల్సిన ఇంటిలో, యెహోవాను వెంబడించాల్సిన ఇంటిలో విగ్రహాలకు వచ్చింది, విగ్రహాలు పట్టుకుని వచ్చింది. మీరు మీ యొక్క విశ్వాసం ఏంటి వెళ్తా ఉంది? విశ్వాసులుగానే ఉన్నారు బ్రదర్. విశ్వాసులే. మీరు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి. మీరు ప్రార్థన చేస్తే గొప్ప బయలుపాటుని కలిగి ఉంటారు. మీరు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప ఉద్యోగంగా ఉంటది. మీరు మీరు మంచిగా కీర్తనలు పడతారు, మంచిగా వాయిద్యాన్ని వాయిస్తారు, మంచిగా మాటలు ప్రసంగాలు చేస్తారు, ఉద్యోగ ప్రసంగాలు చేస్తారు, మంచిదే. కానీ నీ హృదయం ఎటువైపు తిప్పడుతోంది? ఏ ఆచారం వైపు తిప్పడుతోంది? దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దని చెప్పారు, ఎవరిని నీ దగ్గరికి వచ్చి సహవాసం చేయనివద్దని చెప్పారు, వారితోనే నీ సహవాసం చేస్తావు, వారితోనే నువ్వు నడుస్తున్నావు, వారితోనే నువ్వు వెంబడిస్తున్నావు. అదే కాబట్టి చాలా భయంకరమైన కాలం సోదరులారా. ఇంటిలో స్త్రీ పెత్తనం. స్త్రీ ఉండాలి, స్త్రీ మాట వినాలి, స్త్రీని గౌరవించాలి, బైబిల్ చెప్పింది. కానీ పురుషునికి మించి చేయకూడదు ఆమె. భర్త అవిధేయుడై, భర్త అవిశ్వాసై, భర్త తన యొక్క విశ్వాసానికి ఆటంకంగా ఉంటే ఆ పరిస్థితులు వేరే. మళ్ళీ ఆ పరిస్థితులు వేరే. మళ్ళీ ఆ భర్త విగ్రహారం చేయమంటే ఈ యొక్క సహోదరి విగ్రహ విశ్వాసం అయ్యండి, ఆ భర్తకు లోపడాల్సిన పని లేదు. అప్పుడు స్వయంగా చెప్పారు. అవసరమైతే ఒక సోదరు అడిగింది, నా భర్త నాకు విశ్వాసానికి ఆటంకంగా ఉన్నాడు, నన్ను ఏం చేయమంటారు? నీ భర్త నిన్ను ఆటంకపరచినంత సేపు, నీ విశ్వాసానికి ఆటంకంగా లేనంతసేపు నీ భర్త యొక్క మాట నువ్వు గౌరవించు. ఒక భార్యగా నువ్వు ఏం చేయాలో దాన్ని నువ్వు చెయ్యి. నువ్వు నీ మర్యాద, నీ భార్య మర్యాద చొప్పున నువ్వు మొత్తం చెయ్యి. అతను నీకు విశ్వాసిగా నీకు ఆటంకంగా లేకపోతే నువ్వు అతను నీ భర్తగా ఉండడానికి నువ్వు సిగ్గుపడద్దు. అతను నీ ఆత్మీయ జీవితాన్ని కనుక నాశనం చేసి నువ్వు సంఘానికి వెళ్ళొద్దు, నువ్వు ఈ వాక్యాన్ని నమ్మొద్దు, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు ఈ విశ్వాసంలో నువ్వు ఉండొద్దు అని కఠినమైన నిర్ణయాలు కనుక నీకు పెడితే నువ్వు ఆ భర్త నుంచి విడుదల పొందుకోవచ్చు అని చెప్పింది బైబిల్. ఆ పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ యెజబెలీలు భర్తల ద్వారా తమ అనుకున్నదాన్ని సాధిస్తారు. భర్తల ద్వారా తమ అనుకున్నదాన్ని సాధిస్తారు. ఇది చాలా భయంకరమైన సమయం. అది చాలా భయంకరమైన కార్యం. అది పూర్తిగా పూర్తిగా విగ్రహారాధికులుగా మారిపోయినటువంటిగా సమయం ఇది. విశ్వాసులు విగ్రహారాధికులుగా మారిపోయిన సమయం ఇది. కోటి ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా చూసుకోండి విశ్వాసాన్ని. ఒకవేళ ఎక్కడైనా పడిపోతున్నామేమో, జారిపోతున్నామేమో, ఒకవేళ నా ఇంట్లోకి వచ్చే సహోదరి, నా ఇంటికి వచ్చే సహోదరుడు నా ఇంటికి ఆత్మీయతను తీసుకొస్తున్నాడా, విగ్రహాన్ని తీసుకొస్తున్నాడా, క్రీస్తుని పట్టుకొస్తున్నాడా, ఆచారాలను పట్టుకొస్తున్నాడా? పరిశీలన చేయండి, ఆలోచించండి. సొలొమోను ఒక్క క్షణం ఆలోచించుంటే ఈ రోజున ఎంత ఎంత దారుణమైనటువంటి అధ్యాయాన్ని మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దేవుడు అనుమతించారు కాబట్టి చేశాడు. అది అది వేరే విషయం, అది వేరే విషయం. కానీ మనము అజ్ఞాన కాలంలో లేము. మనం తెలిసి తెలియని కాలంలో మనం అసలు లేము. ఇప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, దేవుని రహస్యం ఏంటి, ఆది పాపం ఏంటి, మొత్తం అన్ని కూడా దేవుడు నీ కళ్ళ ఎదుట మొత్తం కూడా పగలగొట్టి నీ ముందు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఇంత వాక్యాన్ని తెలుసుకొని కూడా నువ్వు కోల్పోతే నీకన్నా దౌర్భాగ్యుడు మనకు లేడు. నీకన్నా దౌర్భాగ్యమైన సహోదరు మనం ఇంకొకరు లేరు. ప్రియమైన సహోదరు, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని నేను మీకు ఈ రాజకీయ సమయంలో నేను చెప్పట్లేదు. కానీ మీరు ఇతర విశ్వాసుల మాదిరిగా మీరు ప్రవర్తించకుండా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటారని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. విశ్వాసులు అని చెప్పుకునేటువంటి కన్నీలుగా మీరు ఉండకండి. విశ్వాసులుగానే ఉండండి. సొలొమోను లాగా చివరి కాల సమయంలో మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆహాబులాగా మీరు వెళ్ళి
మీ భార్యని సంతోష పెట్టాలని వాక్య వ్యతిరేకమైన కార్యాలు మీరు చేయొద్దు. అభిరాము కోరాహు దాతన్లాగా దేవుడు మాకు అధికారం ఇచ్చాడు, మేము చేయగలం, తిరుగుబాటు చేయొద్దు. దేవాలాగా మీ హృదయాన్ని లోక సంబంధమైన ఐశ్వర్యం మీద, లోక సంబంధమైన బట్టల మీద, వస్త్రాల మీద పెట్టి ఎదుటివారు తక్కువ చూడొద్దు. ఆ ఇవన్నీ కూడా ఒక విశ్వాసి నేర్చుకోవచ్చిన పాఠాలు. ఇవన్నీ కూడా ప్రభువుని వెంబడించాల్సిన సమయం ఇదంతా కూడా. ఒకటి ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యులతో మీరు సహవాసం చేయొద్దు. వాళ్ళు ఒకవేళ మీతో సహవాసం చేస్తాను చేయనియొద్దు. ఇది ఎల్లప్పుడూ ఇజ్రాయెల్కి ఉన్న ఆజ్ఞ. ఇది ఎల్లప్పుడూ పెళ్లి కుమార్తెకు ఉన్న ఆజ్ఞ. ఇది పౌలు గారు అంటారు, విశ్వాసికి అవిశ్వాసికి పోలిక ఎక్కడిది? క్రీస్తుకి బెలయాలకి ఏంటి పోలిక? ఏంటి సంబంధం? ఏమీ లేదు. కానీ వాడు మనల్ని ఏదో ఒక రూపంలో లాగేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వాడు మొదటి ఆయుధం స్త్రీ. వాడు మొదటి ఆయుధం స్త్రీ. ఆ స్త్రీ రూపంలో వాడు నిన్ను పాపంలోకి ఏ రూపంలో రాగలాగా, భార్య రూపంలో ఉండి నిన్ను పోరు పెట్టి నువ్వు పాపంలో పడిపోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని దాటి ప్రవర్తించలాగిన నీ భార్య అయినా సరే, నువ్వు దేవుని వాక్యాన్ని దాటి నువ్వు ప్రవర్తించలాగిన నేను బలవంతం పెడతా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిందే. లేదు, ఒక పొరుగు స్త్రీ నిన్ను పాపంలో పడేయాలని చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆలోచించాల్సిందే. వాడు మొదటి ఆయుధం స్త్రీ. ఈ లోకంలో అనేక మందిని నరకానికి నడిపించే మొట్టమొదటి ఆయుధం స్త్రీ, సాతానికి. వాడు అంత బలంగా వాడుతున్నాడు సాతాన్ని. లోకం భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక స్త్రీ 5 భర్తలు, ఒక స్త్రీ 6 భర్తలు, ఒక స్త్రీ. ఇంతకు ముందు లేదు, ఒక పురుషుడు 2 భార్యలు, 4 భార్యలు, 5 భార్యలు. ఇంతకు ముందు విన్నాం మనం. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆనాడు ఏదెన్లో ఆ స్త్రీ ఆ ఆదాముని ఎలాగైతే చూడండి, ఆదాము స్త్రీని ఖండించకపోవడం వల్ల, స్త్రీని గద్దించకపోవడం వల్ల, తన కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల జీవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జీవాన్ని కోల్పోయాడు. సృష్టి మొత్తాన్ని నాశనంలో తీసుకెళ్ళాడు. దేవుని ప్రణాళిక. ఇప్పుడు కూడా మనం నెప్పం వేసి మొత్తం దేవుడే చేస్తారు కదా మొత్తం అదే. ఇప్పుడు నీ కాలంలో దేవుడు పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని నీ ముందు పెట్టాడు. ఆయన ఏది మంచి ఏది చెడు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు నీ ముందుంచాడు ఆయన. ఆదాములో నువ్వు తప్పించుకోలేవు. బ్రదర్. ఆదాము పైన క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది. ఆదాము పైన క్రీస్తు రక్తం ప్రోక్షించబడింది. ఆదివారం మాట్లాడుకుందాం ఈ అంశాన్ని. స్వయంగా చెప్పారు, గొల్గొతా కొండ అక్కడే ఉంది ఆదాము యొక్క సమాధి. ఆదాము యొక్క సమాధి దగ్గరే క్రీస్తు సిలువేయబడ్డారు. చాలా హిస్టరీ చెప్తూ ఉంది, చాలా చరిత్ర చెప్తూ ఉంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తము చిందించబడిందో ఆ కొండ కింద ఉన్నటువంటి ఆదాము యొక్క సమాధి, ఆ బండ చీలి క్రీస్తు యొక్క రక్తం ఆ రోజున ఆదాము యొక్క సమాధి మీద పడింది. ఆ బండ చీలి ఆ యొక్క రక్తము క్రీస్తు వెంకట చెప్తున్నారు. యేసు క్రీస్తు ఎక్కడైతే సిలువ పడ్డారో అక్కడ ఆదాము యొక్క సమాధి ఉంది. ఆ ఆదాము యొక్క సమాధి పైన క్రీస్తు యొక్క రక్తం ఒలికించబడింది. అంటే క్రీస్తు యొక్క రక్తము ఆ కాలం క్రీస్తు దగ్గర నుంచి 4000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆదాము యొక్క పాపాన్ని కడిగింది. 2000 సంవత్సరాలకి ముందుకు వచ్చి ఇప్పుడు మన యొక్క పాపాన్ని కూడా జరుగుతోంది. క్రీస్తు యొక్క రక్తము 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. మొట్టమొదటి మానవుడు ఆదాము యొక్క సమాధి పైన క్రీస్తు యొక్క రక్తం ప్రోక్షించబడింది. మొదటి ఆదాము యొక్క సమాధి పైన, శరీరం పైన
నిజమైన ఆదాము యొక్క రక్తము ప్రోక్షించబడింది. అంటే ఆదాముకు కూడా క్రీస్తు రక్తం అవసరమైంది. క్రీస్తు రక్తం ఆదాము మీద కుమ్మరించబడింది. కడగబడ్డాడు ఆదాము, రక్షించబడ్డాడు ఆదాము. ఇంత గొప్ప మర్మం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా తెలుసుకో రాకపోతే నీకు ఆ స్థితి నీకు లేదు బ్రదర్. ఇక అందుకోసం యేసుక్రీస్తు ముందే చెప్పారు, నన్ను దూషించే వారికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించే వాడికి క్షమాపణ లేదు. ఈ సమయంలో కనుక నిర్లక్ష్యం చేస్తే ఇక క్షమాపణ లేదు. కాలం చెల్లదు. ఇక దూత ఒట్టి పెట్టుకుంది బ్రదర్. ఆ దూత ఒట్టి పెట్టుకుని మరీ చెప్పింది. ఆ దూత ఒట్టి పెట్టుకుని మరి చూడండి, ప్రకటన 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన 10వ అధ్యాయము 5వ వచనం చదవండి లక్ష్మణ్ గారు గట్టిగా. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక అంటే చూడండి, ఇక్కడ చూడండి బ్రదర్, ఒక నిమిషం బ్రదర్. పరలోకము అందులో ఉన్నవి, భూమి అందులో ఉన్నవి, సముద్రము అందులో ఉన్నవి. అంటే ఇప్పుడు ఇది మన కాలం. ఇది అంటే ఇది ఎవరిని విడిచిపెట్టట్లేదు దేవుడు. ఇక్కడ మన కాలంలో ఎవరిని విడిచిపెట్టట్లేదు. యేసుక్రీస్తు కాలంలో యూదులకు మాత్రమే వచ్చింది వర్తమానం. మిగతా వాళ్ళకి వర్తమానం రాలేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు 2000 సంవత్సరాల తర్వాత మరలా మనకి క్షమాపణ ఇచ్చాడు. యూదుల కాలంలో, ఇజ్రాయేల్ కాలంలో వాళ్ళకే వచ్చింది కాబట్టి వర్తమానము, మిగతా వాళ్ళకి క్షమాపణ ఇచ్చాడు దేవుడు. కానీ ఇప్పుడు పరలోకం అందులో ఉన్నవి, భూమి అందులో ఉన్నవి, సముద్రం అందులో ఉన్నవి, సమస్తానికి, సృష్టి మొత్తానికి ఇక కాలం చెల్లదు. ఇక అని ఏమన్నాడు చూడండి, పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వారి తోడు ఒట్టు పెట్టుకుని ఏం చేశాడు బ్రదర్? ఒట్టి దేనికి వేస్తాం మనం? అలాగే నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను, సూచన అది. ఒట్టి దేనికి వేస్తాం మనం? నిజం, ప్రామిస్ నేను ఖచ్చితంగా ఈసారి నిలబెట్టుకుంటాను. నేను మాట నిలబెట్టుకుంటాను, వేస్తాం కదా. అంటే అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఈ దోతి. ఇక్కడ ఒట్టు పెట్టుకుని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు, కానీ ఇక లేట్ లేదు. ఇక ఆయన ఒట్టి పెట్టి మరీ చెప్తున్నాడు, ఇక లేట్ లేదు బ్రదర్. ఆయన ఒట్టేసి మరీ చెప్తున్నాడు, ఇక ఆలస్యం ఉండదు, ఇక క్షమాపణ ఉండదు, ఇంకా నేను మరలా సరి చేసుకుంటాను, ఇంకా దీర్ఘశాంతం చూపిస్తాను లేదు. ఇక నువ్వు వెంటనే ఎంత వేగంగా నువ్వు వెనక్కి తిరిగి రాగలవు అంత వేగంగా వస్తేనే. నేను నిదానంగా వస్తే కుదరదు, నీకు అంత సమయం లేదు నీకు. ఇక్కడ ఆయన ఆల్రెడీ ఒట్టి పెట్టేశాడు. ఆయన ఒట్టి పెట్టుకుని ఇక యుగ యుగములు జీవించిన వారి తోడు ఒట్టి పెట్టి ఇక చెప్తున్నాడు ఆయన, ఇక ఆలస్యం లేదు. ఇక అది ఇప్పుడు జరుగుతుంది, మన కాలంలో జరిగే ప్రవచనం ఇది. ఇక ఆలస్యం ఉండదు, కానీ 7వ దూత పలుకు దినములలో అతను బోర వదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తము అగునని చెప్పాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకెమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపులో చేదువని కానీ నీ నోటికి తినవలే మధురముగా ఉండినని నాతో చెప్పాను. అప్పుడు ఆ పుస్తకం ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రకటన 5వ అధ్యాయంలో దేవుని చేతిలో ఉంది ఆ పుస్తకం. తన కుడి చేత పట్టుకోండి ఆయన. ప్రకటన 5వ చూడండి, ప్రకటన 5వ అధ్యాయంలో ఆ పుస్తకం ఎక్కడ చూడండి. ప్రకటన 5వ అధ్యాయంలో 1వ వచనము, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూస్తే
ఎక్కడ ఉంది బ్రదర్? ఈ గ్రంథం ఎక్కడ ఉంది బ్రదర్ లక్ష్మణ బ్రదర్? సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని యొక్క కుడి చేతిలో ఉంది ఆ గ్రంథం. అప్పుడు ఉమ్, ఇప్పుడు 10వ అధ్యాయంలో చూడండి, 1వ వచనము. 10వ అధ్యాయం 1వ వచనంలో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి సూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్నిస్తంభములను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆ ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ సింహాసనం మీద కూర్చున్న ఆయన కుడి చేతిలో మూయబడి ఉంది. ఆ మూయబడి ఉన్న పుస్తకాన్ని 10వ అధ్యాయంలో ఆయన తెరిచి పట్టుకొస్తున్నాడు. అంటే అక్కడ నుంచి ఆ పరలోకం నుంచి ఎక్కడికి వచ్చింది ఈ పుస్తకం? భూమి మీదకి వచ్చింది. లక్ష్మణ అర్థమైంది బ్రదర్? పరలోకంలో ఉన్న పుస్తకం మూయబడి ఉంది. పరలోకంలో ఉన్నప్పుడు ఆ పుస్తకం మూయబడి ఉంది. ఆ పుస్తకాన్ని పట్టుకుని ఆయన కిందకి దిగి వస్తున్నాడు. బలిష్ఠమైన వేరొక దూత పరలోకం నుంచి దిగి వస్తున్నాడు భూమి మీదకి. ఆయన ఒక పాదం భూమి మీద, మరొక పాదం సముద్రం మీద మోపాడు ఆయన. అప్పుడు ఆ పుస్తకం ఎలా ఉంది బ్రదర్? మూయబడిన పుస్తకం తెరవబడి ఉంది. అంటే ఆ పరలోకం నుంచి క్రీస్తు దిగి వచ్చినప్పుడు, ఆయన అమెరికాలో వచ్చినప్పుడు, ఇండియాలోకి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఏముందంటే మూసివేయబడిన పుస్తకము ఈయన చేతిలో ఇక్కడ తెరవబడింది. ఇప్పుడు అక్కడ పరలోకంలో ఉంది, ఇక్కడ భూలోకానికి వచ్చింది, తెరవబడింది ఈ పుస్తకం. ఇప్పుడు తెరవబడి ఉన్న ఈ పుస్తకము, బలిష్ఠుల చేతిలో ఉన్న ఈ పుస్తకము, ఇక్కడ చూడండి, ఆ 9వ వచనంలో, అంతట నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకేమని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపులో చేదువని కానీ నీ నోటికి మధురముగా తేనెవలే మధురముగా ఉండినని నాతో చెప్పింది. అంతటా 10వ వచనం, అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తినిగి, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండేది కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. ఇప్పుడు ఈ పుస్తకం అక్కడ ఉంది బ్రదర్. అవును. దాన్ని మీ మీ లోపల ఉంది లక్ష్మణ బ్రదర్. ఇప్పుడు యాహాను ఏదైతే అయ్యో ఈ పుస్తకాన్ని పట్టుకోవడానికి ఎవరు లేరా అని ఏడ్చాడు, చూడటానికి ఎవరు లేరా అని ఏడ్చాడు, ఆ పుస్తకం ఇప్పుడు మీ లోపల ఉంది సోదరుడా. ఆ బలిష్ఠుడైన దూత కిందకి దిగి వచ్చి ఆయన చేతిలో ఎప్పుడు పట్టుకుని ఉంటే ఆ దూత చెప్తుంది, యాహాను ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ పుస్తకం తీసుకొని తినే అని చెప్తున్నాడు. నేను గబగబా వెళ్ళిపోయాడు. యాహాన్ చెప్పిన ఈ మాట యాహానికి చెప్పిన దూత చెప్పిన వెంటనే గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ పుస్తకం నాకు ఇస్తారా? వెంటనే ఆ దూత బలమైన దూత చెప్తుంది, వెంటనే తినే టేస్ట్ కూడా చెప్తున్నాడు దానికి తిరగమునిపే. ఈయన పుస్తకం తిరగమునిపే టేస్ట్ చెప్తున్నాడు ఆ దూత. తినేసి కొద్దిగా చేదుగా ఉంటుంది కానీ ఏం తినే లక్ష్మణ, కొద్దిగా చేదు ఉంటుందిలే కానీ తినేయండి. ఈ మెసేజ్ నమ్మాలంటే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది. ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు? సుడిగాలి మాట్లాడి 16 నెలల నుంచి దర్శనాలు చూసిన వ్యక్తి దేవుడైతే ఆమె చెప్పాం. ఈయన భూతద్దాలు పెట్టి కళ్ళజోడు పెట్టుకుని ఒక కాలు లేకుండా షుగర్తో బీపీతో డయాలసిస్తో ఇంట్లో కేకలు పెడుతూ అయ్యో నేను చచ్చిపోవాలి నాకు మరణమే ప్రభువా అని గట్టిగా ప్రార్థన చేసి ఈ మనిషిని పట్టుకొని లక్ష్మణ దేవుడు అంటున్నాడు. కొద్దిగా చేదుగా ఉంటుంది. ఆయన ముందే చెప్పాడు కొద్దిగా చేదు ఉంటుంది. ఇది ఈ మెసేజ్ నమ్మాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ అది మధురమైంది. అది కానీ కొద్ది చేదు ఉంటుంది. అది మంచి టేస్ట్ కలిగింది బ్రదర్. ఈ మెసేజ్ కొద్ది చేదు ఉంటుంది. మరి అది పరలోకంలో ఒక రోజున మూయబడి ఉంది, అది విప్పబడి భూలోకానికి వచ్చింది. బ్రదర్ 2000 సంవత్సరాలకు ముందు ఆ పుస్తకం చూడాలంటే పరలోకంలో ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం చూడాలంటే అమెరికా దేశంలో ఆ చేతిలో ఉంది, ఇండియాలో ఆ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని ఎవరైనా చూడాలనుకుంటే కనుక అది లక్షల చేతిలో ఉంది. అది ప్రార్థన చేస్తుంది. స్వయంగా చెప్తున్నారు సీల్స్ బుక్ లో, అది ప్రార్థన చేస్తుందంట దేవునికి. ఆయన కుడి చేతిలో ఉన్న పుస్తకం దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఏమని? ప్రభువా, నేను నా యజమాని దగ్గరికి వెళ్తాను,
నా యజమాడైన లక్ష్మణ్ దగ్గరికి వెళ్తాను, నా యజమాడైన ప్రేమ దగ్గరికి వెళ్తాను, నా యజమాడైన సార్మా దగ్గరికి వెళ్తాను. ఎవరు ప్రార్థన చేస్తున్నారంట బ్రదర్? ఆ చిన్న పుస్తకం దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఆయనేమో అసలైన యజమాడు అంట. ఎవరు? ఆ సింహాసనం మీద కూర్చుని అసలైన యజమానుడు. మనం యజమానులము, ఆయన అసలైన యజమానుడు అంట ఆయన. మనం ఎప్పుడైతే అర్హత కోల్పోయామో, ఆదాము పాపం చేయడం ద్వారా మనం ఎప్పుడైతే అర్హత కోల్పోయాం, యజమానులుగా మనం అర్హత కోల్పోయామో, మన చేతిలో ఉండాల్సిన గ్రంథము, మన దగ్గర ఉండాల్సిన గ్రంథము అసలైన యజమాని చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే తిరిగి మన స్థితికి మనం వచ్చామో, ఇప్పుడు ఆ గ్రంథమే అడుగుతుందండి, ప్రభువా నేను నా యజమాని దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. చూడండి చెప్పారు brother. ఆ గ్రంథమే నీ దగ్గర రావడానికి పరిగెట్టుకుంటూ వచ్చింది, పరలోకం నుంచి పరిగెట్టుకు వచ్చింది నీ దగ్గరికి, నువ్వు భూలోకంలో ఉంటే. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు సోదరుడా. కాబట్టి మనము లోక సంబంధమైన వారితో మనము సహవాసం చేయొచ్చా? అనిలతో మనం సహవాసం చేయొచ్చా? ఆ మన హృదయాల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చే వారితో మనం ఉండొచ్చా? మనం నడవచ్చా? ఎంత జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆ పరలోకంలో మూయబడి ఉన్న గ్రంథమే ఇప్పుడు నీ లోపల తేనె వల్లి మధురముగా నీ లోపల ఉంది. ఇప్పుడు దేవుడు నిన్ను ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితికి, స్థానానికి హెచ్చించాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులరా, విశ్వాసులుగా ఉండి అన్యులుగా మీరు ఉండొద్దు. సంఘం అలాగే ఉంది. సంఘం విశ్వాసులుగా పిలుచుకుంటూ అన్యాచారాలు చేస్తున్నారు. సంఘం క్రైస్తవులను పిలుచుకొని అన్యులుగా ప్రవర్తిస్తున్నారు. మీరు వారి మాదిరిగా మీరు ఉండొద్దు. భక్తులుగా విశ్వాసానికి తగిన విధంగా మీ జీవితాన్ని మీరు కొనసాగించండి. మిమ్మల్ని ఎవరిని కూడా బాధ పెట్టాలని కాదు, కానీ మనం లోక సంబంధమైన ప్రజల వలె ఉండి దేవుడికి అవమానం కలిగించే వారిగా, దేవుడి నామాన్ని దూషించడానికి అవకాశం ఇచ్చేవారిగా ఉండకుండా దేవునికి విమర్శించే బిడ్డలుగా మీరు ఉండాలని, అందుకోసమే దేవుడు ప్రభు అంటున్నారు యెషయా గ్రంథంలో, నీ నిమిత్తమే నేను బబులోను సృష్టించానంటాడు. చదివారా మీరు? తెలుసా బ్రదర్ మీకు? నీ 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 నిమిత్తమే నీ నిమిత్తమే నేను బబులోను సృష్టించా అంటాడు. బబులోను అంటే ఎవరు బ్రదర్? లోకం. నీ కోసమేనంట సృష్టించింది దేవుడు. ఈ లోకాన్ని సృష్టించింది నీ నిమిత్తం. ఎందుకంటే నువ్వు ఎంత విశ్వాసమో తెలియాలంటే లోకం ఉండాలి. నువ్వు ఎంత పోరాటం చేయగలవో తెలియాలంటే నీకు ఆపోజిట్ పోరాటం చేసేవాడు ఉండాలి. నువ్వు నువ్వు విజయం పొందినవాడు అంటే అటుపక్క అపజయం పొందేవాడు ఉండాలి. అపజయం పొందేవాడు ఉండాలి బ్రదర్. నీకోసమే ఈ సృష్టి, నీకోసమే ఈ సాతాను, నీకోసమే ఇవన్నీ కూడా. దేవుడు నిన్ను దృష్టిలో ఉంచుకొని ఇదంతా సమస్తాన్ని సృష్టించాడని. కాబట్టి లోక సంబంధమైన వారిగా మీరు ప్రవర్తించకండి. లోక సంబంధులతో మీరు సహవాసం చేయకండి. ముఖ్యంగా నీ ఇంటిలో క్రీస్తు స్వరం వినపడాలి, యెజబెల్ స్వరం వినపడకూడదు. నీ కుటుంబానికి శిరస్సుగా క్రీస్తే ఉండాలి, స్త్రీ పెత్తనం కాదు. నీ ఇంటిలో క్రీస్తే నిన్ను నడిపించేవాడిగా ఉండాలి. నీ ఇంటిలోకి వచ్చేవారు, ఒక సహోదరి వచ్చిందా లేదా సహోదరుడు వస్తున్నాడా, నీ ఇంటిలోకి వస్తూ వస్తూ ఏం తేవాలి? ఉభయదేవి ఇంట్లోకి దావీదు ఏం పెట్టుకెళ్ళాడు? మంచం పట్టుకెళ్ళాడు. ఏమైంది బ్రదర్? ఆశీర్వాదం వచ్చింది. బైబిల్లో రాయబడి ఉంది, ఉభయదేవి యొక్క 3 నెలలో 4 నెలలో ఉందంటే ఉభయదేవి యొక్క ఇల్లు ఆశీర్వదించబడిపోయిందంట. ఐశ్వర్యం ఉంది, అంతకంత పెరిగిపోయింది. అది చూసి దావీదు అసూయపడి, ఏంటి దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఆశీర్వాదం వచ్చింది, కుదరదు తీసుకెళ్ళిపోవాలి, నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి అని తీసుకెళ్ళిపోయాడు. గబగబా వెళ్ళిపోయి ఫస్ట్ తప్పు చేశాడు, కానీ ఇప్పుడు వాడిని సరి చేసుకుని మళ్ళా తీసుకొచ్చాడు, తీసుకెళ్లి సీవనపురంలో పెట్టాడు. ఆ ఉభయదేవి ఇంట్లోకి దేవుని మనసు వచ్చేసరికి ఉభయదేవి ఇంట్లో ఆశీర్వాదమా? ఈ ఆ, ఆహాబు ఇంట్లోనికి ఏమో విగ్రహాల. ఎంత నాశనం బ్రదర్! బైబిల్లో రాయబడి ఉంది అక్కడ. ఆహాబు కుటుంబంలో చూడండి, ఒక్క మాటతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇజ్రాయిలీలో ఆహాబు వల్ల దేవుని మీద తిరుగుబాటు చేసిన రాజు మరొక లేడని ఉంటుంది బైబిల్లో. సరే, అది కాదు మనం ఇప్పుడు చదివేది. ఉమ్,
21వ అధ్యాయంలో ఇదంతా చాలా ఉంది. నేను కొన్ని వచనాలు చదువుతా చూడండి. 17వ వచనం చదువుతా చూడండి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేల్ రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయెను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకుని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకుని అతనితో చెప్పింది. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, సరి చేసుకోమని చెప్తే, నువ్వు తప్పు చేసావని చెప్తే ప్రవక్తను ఏం పిలుస్తాడు కదా, చేసిన తప్పు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు. అక్కడ హెచ్చరిస్తా ఉంటే నా పగవాడా, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితేనా అని పలుకగా ఏలియా ఇట్లేను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నేను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కుబడితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించదును, నీ సంతతి వారికి నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇజ్రాయేల్లో ఆహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నా కోపం పుట్టించింది కనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు ఆహియా కుమారుడైన బయోష కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదునని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు యెజెబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజెబేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజెబేలును తినివేను. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను. బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. తన భార్య అయిన యెజెబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. తన భార్య మాట విని దేవుని దృష్టికి కీడు చేసినటువంటి ఆహాబు లాంటి వాడు మరొక లేడంట. తన భార్య మాట విని ఒక విశ్వాస అయ్యుండి తన ఇంటిలో ఉన్న పురుషులు మొత్తం నిర్మూలన చేశారు. అది మన కుటుంబంలో జరగకుండా ఉండాలనే ప్రేమతోనే మిమ్మల్ని అందరూ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లో పురుషుడే ఏలుబడి చేయవాడిగా ఉండాలి. మీ కుటుంబాల్ని క్రీస్తు యొక్క శిరస్సుగా, క్రీస్తునే మీరు మీ కుటుంబానికి శిరస్సుగా ఉంచాలి. ఆహాబులాగా మీరు ప్రవర్తించదు. విశ్వాసే మీరు. కానీ ఒక అవిశ్వాసాలని పెళ్లి చేసుకొని మీ ఇంటిలోనికి పాపాన్ని తెచ్చుకొని ఆశీర్వాదాన్ని కోల్పోయి నిర్మూలన చేయబడద్దు మీరు. ఈ మాటలన్నీ కూడా ప్రేమతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు విశ్వాసులు అని పిలుచుకుంటూ అన్యులుగా ప్రవర్తించొద్దు. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ అన్యులుగా మీరు ప్రవర్తించొద్దు. మీరు విశ్వాసాలకు తగిన విధంగా మీరు ఉండండి. మీరు మీ యొక్క పేరు భూమికి పునాదులు లేకమునిపే, సృష్టి రవంత లేకమునిపే నీ పేరు దేవుడి గ్రంథం రాసి పెట్టించాడు. అందుకోసం నువ్వెవరో సాతాను కనిపెట్టలేకపోయింది. హేబేల్ అనుకుంది, హేబేల్ని చంపింది. అబ్రాం అనుకుంది, అబ్రాంని చంపింది. వాడు ఎవరైతే డౌట్ వచ్చిందో వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చాడు. కానీ నీ పేరుని దేవుడు రహస్యంగా ఉంచాడు వాడికి తెలియకుండా. ఇప్పటిదాకా నేను సింపుల్గా చూసింది సాతాను. కానీ ఇప్పుడు నువ్వు ఎలా నిలబడ్డావంటే భూమికి ఆకాశాన్ని నిలబడేసరికి వాడు ఊహించలేకపోయాడు. నీ పేరు దేవుడు అంత రహస్యంగా ఉంచాడు. దేవుడు అంత గొప్ప స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రియమైన సోదరుడా, విశ్వాసులుగా ఉండి అన్యులుగా మీరు ప్రవర్తించొద్దు. ఆహాబు వలె కీడు చేసి, భార్య మాట విని కీడు చేసి, భార్య అంటే భార్య అనే కాదు, మిగతా ఇంట్లో ఎవరైనా సరే భర్త అయి ఉండొచ్చు, కీడు చేసి నీ ఇంటి మీదకి శాపం తెచ్చుకోవద్దు. నీ బిడ్డల మాట విని నీ ఇంటి మీద శాపం తెచ్చుకోవద్దు. ఆచారాలు పాటించి నీ ఇంటి మీదకి శాపం తెచ్చుకోవద్దు. భయభక్తుల్లో ఉండండి. దేవుడు మీ కుటుంబాలన్నీ కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాటలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించాక. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. God bless you. God bless you.